Hello everyone, welcome to my channel. So far we have completed top 500 idioms and phrases that are useful for any competitive exam. So 500 idioms and phrases which are very important. Our top 500 idioms and phrases ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లోకి వెళ్తే idioms and phrases A to Z అని alphabetical wise లో 500 idioms ని మనం నేర్చుకున్నాం. ఆ idioms అనేవి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ కైనా ఉపయోగపడేవే. సో జాగ్రత్తగా విని నోట్ డౌన్ చేసుకొని రివిజన్ చేస్తూ ఉండండి. సో ఇడియమ్స్ ఎలా చదవాలి అనేది నేను మీకు ఒక ఓవర్‌వ్యూ ఇచ్చాను. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి నేను మీకు ఒక 500 మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా నేర్చుకున్నాం మనం ఇడియమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆరిజిన్స్, హిస్టరీస్. వీటికైతే ఆరిజిన్స్, హిస్టరీస్ లేవో వాటికి మనం నిమోనిక్స్ నేర్చుకున్నాం. ఈ సెషన్‌లో వొకాబ్యులరీని ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. వై వొకాబులరీ ఈజ్ ఇంపార్టెంట్. ఇదివరకు ఎగ్జామ్స్ లో మోస్ట్లీ మనకి గ్రామర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేవి. 1/3 ఆఫ్ ద పేపర్ వొకాబులరీ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ ఎగ్జామ్ కైనా కూడా వొకాబులరీకి హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ ఉంది. సో గ్రామర్ కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వొకాబులరీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సరే, వొకాబులరీని మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? Those who are preparing for SSC and banking, for them vocabulary is must. ఒకవేళ vocabulary లేకుండా గ్రామర్ నేర్చుకుని బ్యాంకింగ్ లేదా SSCలో జాబ్ కొడదాము అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గ్రామర్ కంప్లీట్ చేయాలని ప్రతి ఆస్పిరెంట్ అనుకుంటాడు. సో గ్రామర్ ప్రతి ఒక్కరు చదువుతారు. మరి ఏం వదిలేస్తారు అంటే వొకాబులరీని వదిలేస్తారు. ఆ వొకాబులరీలో కొన్ని నేర్చుకొని వెళ్తారు. ఆ కొన్ని రావచ్చు, రాకపోవచ్చు. సో ఈ క్రమంలో ఏమైతదంటే జాబ్ మిస్ అయితది. మళ్ళీ 1 ఇయర్ కూర్చోవాలి. సో ఇదంతా జరగకుండా ఉండాలంటే వొకాబులరీని మనం స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి. వొకాబులరీకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో వొకాబులరీని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ సెషన్‌లో వొకాబులరీని మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం, రైట్? సో హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ వొకాబులరీ. దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్ టు బిల్డ్ వొకాబులరీ. ఆ టెక్నిక్స్ ఏంటి? రూట్ వర్డ్స్ సహాయంతో నేర్చుకోవచ్చు. ఆరిజిన్స్ సహాయంతో నేర్చుకోవచ్చు. నిమోనిక్స్. ఫస్ట్ ప్రయారిటీ మనము రూట్ వర్డ్స్‌కి, ఆరిజిన్స్‌కి ఇవ్వాలి. ఏ వర్డ్స్‌కి అయితే రూట్ వర్డ్స్, ఆరిజిన్స్ ఉండవో వాటిని మనం నిమోనిక్స్ సహాయంతో నేర్చుకోవాలి. నిమోనిక్స్ అంటే ఏంటి? నిమోనిక్స్ అంటే బండ గుర్తులు. అంటే వర్డ్‌లోనే మనం ఏదైనా ఒక ట్రిక్ లేదా ఒక మూవీతో కనెక్ట్ చేయడం లేదా ఒక రైమింగ్‌తో కనెక్ట్ చేయడం ఇలాంటివి చేస్తే మనకి ఆ నిమోనిక్స్ సహాయంతో ఈజీగా వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ మైండ్ మ్యాపింగ్. యాక్చువల్‌గా ఈ మైండ్ మ్యాపింగ్ అనే టెక్నిక్ మనకి ఇనీషియల్‌గా మనం టెక్నిక్ ద్వారా నేర్చుకోలేం. ఎప్పుడు ఈ మైండ్ మ్యాపింగ్ మనకి యూజ్‌ఫుల్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం మొత్తం అన్ని వర్డ్స్ నేర్చుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఒక థీమ్, ఒక కాన్సెప్ట్‌తో ఒక 20 వర్డ్స్ ఉన్నాయి. ఒక కాన్సెప్ట్‌కి సంబంధించి 20 వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ వర్డ్స్‌ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక మ్యాపింగ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది అని ఒక మ్యాపింగ్ చేయాలి. ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్‌లో నేర్చుకోవడాన్ని మైండ్ మ్యాపింగ్ అని అంటారు. నేను చూపిస్తాను. ఆ వర్డ్స్‌ని మనం మైండ్ మ్యాపింగ్ ద్వారా ఎలా నేర్చుకోవాలనేది ఈ సెషన్‌లో నేర్పిస్తాను. ఓకే. సో ఈ 4 మెథడ్స్ ద్వారా మనం వొకాబులరీని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి? రూట్ వర్డ్స్. నౌ రూట్ వర్డ్స్ ద్వారా నేర్చుకోవడం అనేది చాలా ఈజియెస్ట్ వే. మరి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? వొకాబులరీని ఎలా నేర్చుకోవాలో మనం చూసాం. ఓహో! ఇవన్నీ వేస్ ఉంటాయి వొకాబులరీని బిల్డ్ చేయడానికి అన్నది మనం ఇక్కడ నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సరే వొకాబులరీని అసలు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? రిసోర్సెస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. సో రిసోర్సెస్ అంటే బుక్స్. ఏ బుక్స్‌ని మనం చదవాలి వొకాబులరీకి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ వర్డ్ పార్ మేడ్ ఈజీ. వర్డ్ పార్ మేడ్ ఈజీ అనే ఒక బుక్ దొరుకుతుంది వొకాబులరీకి సంబంధించి. ఫస్ట్ నువ్వు ఈ బుక్‌ని కంప్లీట్ చేయాలి. సో వొకాబులరీ అనగానే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ గాని లేకపోతే బ్లాక్ బుక్ అవి కాదు మీరు స్టార్ట్ చేయాల్సింది. ఇనీషియల్‌గా మనం కంప్లీట్ చేయాల్సింది. ఫస్ట్ అసలు బుక్ ఏది పట్టుకోవాలంటే వర్డ్ పార్ మేడ్ ఈజీ అన్న బుక్‌ని పట్టుకొని కంప్లీట్ చేయాలి. కరెక్ట్‌గా కూర్చుంటే 15 లేదా 20 డేస్ మాక్సిమం తీసుకుందాం. 20 డేస్‌లో కంప్లీట్ చేయొచ్చు ఈ బుక్‌ని.
వర్డ్ పార్మేడిసి వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఏంటి బుక్ యొక్క ప్రాముఖ్యత అనేది చూద్దాం ఒకసారి. ఎందుకంటే రూట్ వర్డ్స్ ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రూట్ వర్డ్స్ మెయిన్ గా మనకి ఈ వర్డ్ పార్మేడిసి ఫస్ట్ మనం వర్డ్ పార్మేడిసి బుక్ లో నుంచే ఈ రూట్ వర్డ్స్ నేర్చుకోవాలి. తర్వాత మిగతా రూట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం స్పెషల్ సెషన్స్ చేసుకుందాం. సరే, వర్డ్ పార్మేడిసి బుక్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. సో ఆ సెషన్స్ ని ఎలా చదవాలి, ఆ సెషన్స్ కూడా మన ఛానల్లో నేర్చుకుందాం. వర్డ్ పార్మేడిసి అనే బుక్ ఎవరు రాశారు అంటే నార్మన్ లూయిస్. ఈ బుక్ లో మనకి 47 సెషన్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. ఈ 47 సెషన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క సెషన్ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ కంప్లీట్ చేయాలి. ఈ 47 సెషన్స్ యాక్చువల్ గా చాప్టర్ వైజ్ ఉంటాయి మనకి. ఈ 47 సెషన్స్ అనేవి చాప్టర్ వైజ్ గా కేటగరైజ్ చేసి ఉన్నాయి. సో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క రోజు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అసలు ఈ బుక్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందామా? అసలు ఈ బుక్ ఎలా ఉంటది అనేది కూడా చూద్దాం. సో 47 సెషన్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఒక్కొక్క సెషన్ చాప్టర్స్ ఉంటాయి. ఒక్క చాప్టర్‌లో 3-4 సెషన్స్ ఉంటాయి. మాక్సిమం 4 సెషన్స్ ఉంటాయి. మినిమమ్ 3 సెషన్స్ ఉంటాయి. నౌ ఒక్కొక్క చాప్టర్‌లో 3 సెషన్స్ ఆర్ 4 సెషన్స్ అన్నాను కదా! ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటదో ఓవర్‌వ్యూ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందనుకోండి. ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయ్యే ముందు మనకి టీజర్, ట్రైలర్ అని చెప్పి విడుదల చేస్తాడు. ఓకే. దాని తర్వాత మొత్తం సినిమా వస్తది. అంటే సినిమా రిలీజ్ అవుతది. అలాగే సేమ్ ఈ చాప్టర్ అనేది ఒక్కొక్క థీమ్‌తో నడుస్తది. ఆ చాప్టర్‌లో ఎన్ని సెషన్స్ ఉంటాయి? 3-4 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ అనేది టీజర్. టీజర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. అంటే ఈ పదాలుంటాయి అని చెప్తాడు. ఓవర్‌వ్యూ మాత్రమే. దీంట్లో మనకి ఎలాంటి రూట్ వర్డ్స్ డిస్కస్ చేయడు. ఆ ఫస్ట్ సెషన్ ఇన్ దట్ పర్టిక్యులర్ చాప్టర్. ఓన్లీ వర్డ్స్‌ని మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అంటే ఈ వర్డ్ యొక్క అర్థం ఇది. ఈ వర్డ్ యొక్క అర్థం ఇది. దీన్ని మళ్ళీ డిస్క్రైబ్ చేస్తాడన్నమాట. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న పర్సన్‌ని ఈ వర్డ్ అంటారు. ఈ వర్డ్‌ని యూజ్ చేస్తారు. వీడిని ఈ పర్సన్ అంటారు అని చెప్పి కేవలం మనకి డిస్క్రిప్షన్, ఓవర్‌వ్యూ మాత్రమే ఉంటుంది. డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉండదు. ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్. ఆ తర్వాత చూడండి. ఈ సెషన్ 1 ఎలా ఉందో చూడండి. సెషన్ 1. సెషన్ 1లో మనకి ఈ వర్డ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. మనం ఏం చేస్తాము? ఒక్కొక్క వర్డ్ గురించి చాలా డీటెయిల్డ్‌గా అంటే ఓవర్‌వ్యూ సేమ్ ఇక్కడ కూడా అంతే ఓవర్‌వ్యూ. డీటెయిల్డ్‌గా అంటే నేను ఆ వర్డ్‌ని స్ప్లిట్ చేసి రూట్ వర్డ్స్‌తో ఇక్కడ నేర్పించను ఫస్ట్ సెషన్‌లో. ఆ తర్వాత మనకి సెకండ్ అండ్ థర్డ్ సెషన్‌లో అప్పుడు రూట్ వర్డ్స్ ఒస్తాయి. సేమ్ అవే వర్డ్స్. ఏ వర్డ్స్ అయితే మనము ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్‌లో నేర్చుకుంటామో అవే వర్డ్స్‌ని సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ సెషన్‌లో వాటిని స్ప్లిట్ చేసి రూట్ వర్డ్స్ సహాయంతో నేర్పిస్తారు. చూడండి ఇగో అని మనం నేర్చుకుంటాము. ఇగో అన్న రూట్ వర్డ్ నేర్చుకుంటాము. ఆల్టర్ అన్న రూట్ వర్డ్ నేర్చుకుంటాం. ఆల్టర్‌కి సంబంధించి ఎన్ని పదాలొచ్చాయి చూడండి. సో ఇలా అంటే మనం రూట్ వర్డ్స్ సహాయంతో నేర్చుకుంటాం. అండ్ ఇన్ ద థర్డ్ సెషన్‌లో కూడా అంతే. రూట్ వర్డ్స్ సహాయంతో మనకి ఇన్ని వర్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇలా సెషన్ వైస్‌గా నేర్చుకుంటాం. అండ్ యూ నో వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బుక్? ఆఫ్టర్ ఎవ్రీ సెషన్ అంటే మనం ఎవ్రీ సెషన్ చదివిన తర్వాత ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో మనం నేర్చుకున్నది ఎక్సర్‌సైజ్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం నేర్చుకున్న పదాలు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ప్రాక్టీస్ చేయొచ్చు. మనం నేర్చుకున్న పదాలు ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ యెస్ ఆర్ నో క్వెషన్స్ రూపంలో ప్రాక్టీస్ చేయొచ్చు. మనం నేర్చుకున్న పదాలు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే నువ్వు ఒక వర్డ్‌ని నువ్వు 3 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ రూపంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. అలాంటప్పుడు మీకు ఎంత ప్రాక్టీస్ ఒస్తది? ఆ వర్డ్‌ని 360 డిగ్రీస్‌లో నువ్వు ఆలోచిస్తావు. సో ఇలా చేస్తే రూట్ వర్డ్స్, దాని కింద వచ్చిన పదాలు, వాటి యొక్క ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బుక్. దట్ ఈస్ వై ఐ టెల్ యూ వర్డ్ పార్మేడిసి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా ఈజీ కూడా. చాలా మంది స్టూడెంట్స్ దీన్ని కొని పక్కన పెట్టుకుంటారు. చదవరు. ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కంప్లీట్ దిస్ బుక్. ఈ బుక్ కంప్లీట్ చేసిన తర్వాతనే మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయాలి. అంటే మిగతా రూట్ వర్డ్స్ జోలికి వెళ్ళాలి. సో ఈ సెషన్ మనం కేవలం వొకాబులరీని ఎట్లా డిస్కస్ చేయాలని చెప్తామో, వర్డ్ పార్మేడిసి సెషన్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. ఓకే. ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ దిస్ సెషన్. ఆరిజిన్స్ ఎక్కడ నేర్చుకున్నాం మరి? ఆరిజిన్స్ అనేవి మనకు మోస్ట్‌లీ ఇడియమ్స్‌కి ఉంటాయి. ఇడియమ్స్ నేర్చుకున్నాం కదా! ఎన్ని ఇడియమ్స్ నేర్చుకున్నాము? 500 మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ నేర్చుకున్నాం. ఏ ఎగ్జామ్‌కైనా ఉపయోగపడేది. సో ఆ ఇడియమ్స్ ఎట్లొచ్చినాయి? ఈ ఇడియమ్స్ అనేవి ఎలా వచ్చాయి అంటే ఆరిజిన్స్ లేదా హిస్టరీస్ అనేవి నేర్చుకున్నాం. ఈ ఆరిజిన్స్, హిస్టరీస్ కేవలం ఇడియమ్స్‌కే కాదు కొన్ని పదాలకు కూడా ఉంటాయి.
అదే జగ్గర్నాట్ అనేది ఎలా వచ్చింది, ఆ వీడియో కూడా ఉంది ఎలా వచ్చింది అనేది. ఓకే, సో ప్లీజ్ డూ చెక్ ఆల్ ద వీడియోస్ దట్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ టు బిల్డ్ యువర్ వొకాబులరీ సెషన్స్ బిల్డ్ చేయాలి అంటే వీడియోస్ అన్నిటినీ చూడండి, నోట్ డౌన్ చేసుకోండి. సో జగ్గర్నాట్ ఎట్లా వచ్చింది, జగ్గర్నాట్ అనే వర్డ్ కి ఆరిజిన్ ఉంది. జగ్గర్నాట్ అనేది ఒక వర్డ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇడియం. ఓకే, సో ఆ వర్డ్ కి కూడా అంటే కొన్ని వర్డ్స్ కి కూడా ఆరిజిన్స్ ఉంటాయి. ఆరిజిన్స్ అనేవి కేవలం ఇడియమ్స్ కే కాదు, వర్డ్స్ కి కూడా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ నిమోనిక్స్ అనేవి మనం లాస్ట్ లో ట్రై చేయాలి. వేటికైతే ఆరిజిన్స్ రూట్ వర్డ్స్ ఉండవో వాటికి నిమోనిక్స్ ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మైండ్ మ్యాప్. ఈ సెషన్ లో నేను మీకు ఒక మైండ్ మ్యాపింగ్ నేర్పిస్తాను. ఈ మైండ్ మ్యాపింగ్ ద్వారా మీరు ఒక 20 నుంచి 25 వర్డ్స్ ని ఇన్ వన్ గో ఎలా నేర్చుకోవాలనేది చూపిస్తాను. రైట్, సో మనకి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి? 4 టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? రూట్ వర్డ్స్. అది మనం వర్డ్ పార్మేడిజీ సెషన్స్ ద్వారా నేర్చుకుందాం. ఆరిజిన్స్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఇడియమ్స్ నేర్చుకున్నాం ఆరిజిన్స్ ద్వారా. క్రమక్రమంగా నిమోనిక్స్ కూడా వస్తుంటాయి. వేటికైతే మనకి ఆరిజిన్స్ కానీ రూట్ వర్డ్స్ ఉండవు వాటికి నిమోనిక్స్ కూడా మనం ట్రై చేద్దాం. లాస్ట్ వన్ ఏంటి? మైండ్ మ్యాపింగ్ ద్వారా కూడా ఎట్లా నేర్చుకోవాలనేది చెప్తాను. ఈ మైండ్ మ్యాపింగ్ మీరు కూడా బిల్డ్ చేయొచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు అన్ని నేర్చుకున్న తర్వాత ఓహో మనం ఈ పదాలన్నిటిని ఇలా మ్యాపింగ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు అనేది మీకు తర్వాత డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ లో వర్డ్స్ ని నేర్చుకోవచ్చు. రైట్, సో అసలు వొకాబులరీ అంటే ఏంటి? వొకాబులరీ అంటే వర్డ్స్. వొకాబులరీ అంటే ఏంటి? వర్డ్స్ యొక్క మీనింగ్స్, దాన్నే కదా వొకాబులరీ అంటాం. ఓకే, సో వర్డ్స్ అని అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఒక 4 పదాలు నేర్చుకుందాం. ఈ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ లో అయినా అడిగారు. తెలంగాణ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్ లో కూడా ఈ పదాలు ఫ్రీక్వెంట్ గా అడిగాడు. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డౌన్లోడ్ చేసి చూడండి, ఈ క్వశ్చన్స్ అనేవి మీ పేపర్స్ లో కనిపిస్తాయి. రైట్, సో ఈ పదాలని ఫస్ట్ మనం డీల్ చేసిన తర్వాత మనం సెషన్ లోకి వెళ్దాం. వాట్ ఈస్ లెక్సికాలజీ? లెక్సికాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ వర్డ్స్. వన్ హూ కంపైల్స్ డిక్షనరీ is కాల్డ్ లెక్సికోగ్రఫర్. ఇది మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం, మన స్కూలింగ్స్ లో నేర్చుకుంటాం లెక్సికోగ్రఫర్ అంటే ఎవరు అని చెప్పి. గ్రాఫీ అంటే ఏంటి? రైట్, రాసే వాళ్ళని గ్రాఫర్ అని అంటారు, రాయటాన్ని గ్రాఫీ అని అంటారు. నౌ లెక్సీ అని ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ వర్డ్స్. లెక్సీ అనేది ఒక రూట్ వర్డ్. ఓకే, మరి ఏం రాస్తున్నారు వీళ్ళు? ఈ గ్రాఫర్, ఈ రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం రాస్తున్నారు అంటే వర్డ్స్ రాస్తున్నారు. ఎక్కడ రాస్తున్నారు? ఇలాంటి ఒక డిక్షనరీలో రాస్తున్నారు. అన్ని పదాలను ఒక దగ్గర పెట్టి దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి, ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా ఒక దగ్గర ఆల్ఫాబెటికల్ వైజ్ గా ఈ లెక్సికోగ్రఫర్ ఏం చేస్తాడు? కంపైల్ చేస్తాడు. రైట్, సో లెక్సికో అంటే ఏంటి? వర్డ్స్. ఆ వర్డ్స్ ని రాసేది ఎవరు? లెక్సికోగ్రఫర్. అంటే ఇప్పుడు లెక్సికోగ్రఫర్ అంటే ఎవరు? డిక్షనరీని రాసిన వాడిని లెక్సికోగ్రఫర్ అని అంటారు. ఇప్పుడు చెప్పండి లెక్సికాలజీ అంటే ఏంటి? ఇక్కడ స్ప్లిట్ చేయాలి. వాట్ ఈస్ లాజీ? లాజీ అంటే స్టడీ. లాజీ అని ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ స్టడీ. బయాలజీ, జియాలజీ. ఓకే, లాజీ స్టడీ ఆఫ్ లైఫ్ అని మనం చదువుతాం కదా. సో లాజీ అంటే స్టడీ. ఏం స్టడీ? లెక్సికో అంటే ఏంటి? ఇందాకే చెప్పాను లెక్సికో అంటే వర్డ్స్ అని. ఇప్పుడు చెప్పండి మరి లెక్సికాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ వర్డ్స్. సో లెక్సికాలజీ మీన్స్ జస్ట్ స్టడీ ఆఫ్ వర్డ్స్. అంటే నువ్వు డిక్షనరీ ఓపెన్ చేస్తే ఏం చేస్తావు? డిక్షనరీ ఎందుకు ఓపెన్ చేస్తావు? మీనింగ్స్ తెలుసుకోవడానికి మాత్రమే. అది ఎట్లా వచ్చింది అని దాంట్లో ఉండదు, డిక్షనరీలో ఉండదు. ఎలా వచ్చింది, ఆరిజిన్స్, వాటి గురించి ఏమి ఉండవు డిక్షనరీలో. జస్ట్ కేవలం దాని యొక్క మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఎగ్జాంపుల్స్, ఇవి మాత్రమే ఉంటాయి. ఓన్లీ స్టడీ ఆఫ్ వర్డ్స్ ఇస్ కాల్డ్ లెక్సికాలజీ. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటిమాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. అవును, కేవలం మనం వర్డ్స్ యొక్క మీనింగ్స్ చదువుకొని వదిలేస్తున్నామా? మనం ఏం చేస్తున్నాము? అది ఎలా వచ్చింది, దాని యొక్క ఆరిజిన్ ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు తెలుసుకుంటున్నాము? ఊరికే కేవలం స్టడీ ఆఫ్ వర్డ్స్ చేస్తే సరిపోతుంది కదా, ఊరికే లెక్సికాలజీ చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు మనకి ఆరిజిన్, హిస్టరీస్ ఎగ్జామ్లో ఏమైనా అడుగుతున్నాడా? ఆరిజిన్ అండ్ హిస్టరీస్ అయినా కూడా మనం ఆరిజిన్ అండ్ హిస్టరీస్ అని ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే మరిచిపోకుండా ఉండటానికి. అది ఎట్లా వచ్చింది అని దాని యొక్క మూలాలు తెలిస్తే ఎప్పటికీ గుర్తుంటాయి. ఊరికే వర్డ్స్, మీనింగ్స్ చదువుకుంటా పోతే ఖచ్చితంగా మర్చిపోతాము. మర్చిపోతే మరి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ను ఎలా సాల్వ్ చేస్తావు? అందుకని మనం ఆరిజిన్స్, రూట్స్, హిస్టరీస్ ద్వారా కూడా వర్డ్స్ ని నేర్చుకుంటున్నాము. ఆ మెథడ్ ని ఏమంటారు, ఆ సైన్స్ ని ఏమంటారు అంటే ఇటిమాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకే. 2018లో అనుకుంటా ఏపీ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో అడిగాడు ఇటిమాలజీ. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూస్తే మీకు ఈ పదం కనిపిస్తది. ఈ క్వెషన్ కనిపిస్తది. ఎంసీక్యూ మోడల్‌లో అడిగాడు ఇటిమాలజీ. స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ లేదా హిస్టరీ ఆఫ్ వర్డ్స్. ఓన్లీ స్టడీ ఆఫ్ వర్డ్స్ ఏముండదు చూడండి. స్టడీ ఆఫ్ వర్డ్స్ అని ఉంటే లెక్సికాలజీ. స్టడీ ఆఫ్ ఆరిజిన్ లేదా హిస్టరీ ఆఫ్ వర్డ్స్ అనంటే ఇటిమాలజీ. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇడియమ్స్ ఏం చేస్తున్నాము? ఇడియమ్స్ దాని యొక్క మీనింగ్ అలా బట్టి కొడితే మనకేమన్నా గుర్తుంటదా? అస్సలు గుర్తుండదు. సో, ఎట్లా వచ్చింది? ఆన్సర్‌ని, క్వెషన్‌ని మనం కనెక్ట్ చేస్తూ చదివాం. దాన్ని ఇటిమాలజీ అని అంటారు. ఎట్లా వచ్చింది అని నేర్చుకుంటే ఆ మెథడ్‌ని ఏమంటారు? ఇటిమాలజీ అని అంటారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీస్ 2 వర్డ్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ దీస్ 2 ఆర్ రిలేటెడ్ టు ద టర్మ్ కాల్డ్ వర్డ్స్. మనం ఏం నేర్చుకుంటున్నాం? వొకాబ్యులరీ. వొకాబ్యులరీ అంటే ఏంటి? వర్డ్స్. ఓన్లీ వర్డ్స్‌ని చదవడం లెక్సికాలజీ. అసలు వర్డ్ ఎలా వచ్చింది అనేది ఇటిమాలజీ. సింపుల్. రైట్? నెక్స్ట్ ఇటిమాలజీ చదవగానే ఎంటమాలజీతో ఎప్పుడూ కన్‌ఫ్యూజన్ వస్తది. యాక్చువల్లీ మనకు ఎంటమాలజీ తెలీదా అండి? తెలుసు. సెకండ్ క్లాస్ పిల్లోడు గూడా చెప్తాడు. ఎంటమాలజీ అంటే ఏంటి అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అని చిన్న పిల్లోడు గూడా చెప్తాడు. మరెందుకు ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకు అంటే ఎగ్జామ్‌లో ఆ ఎగ్జామినేషన్ ప్రెషర్, ఆ స్ట్రెస్ ఉంటది కదా! దానివల్ల మనకి ఎంటమాలజీ కాస్త ఇటిమాలజీలాగా కనిపిస్తది. ఇటిమాలజీ కాస్త ఎంటమాలజీలాగా కనిపిస్తది. అలా నువ్వు రాంగ్ ఆన్సర్ పెట్టొచ్చి తర్వాత నేను తెలిసి కూడా తప్పు పెట్టానే అన్న స్థితికి వస్తావు. సో, అందుకని కొంచెం ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అట్ ది స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. Etymology and entomology, what is the difference? Etymology means study of origin of words లేదా history of words. Entomology means study of insects. Okay? So entomology ఎట్లా వచ్చింది అనేది we have a separate root word tome. టోమ్ అని నేర్చుకుంటాం. టోమ్ అంటే కట్ అని నేర్చుకుంటాం. ఎక్కడ నేర్చుకుంటాం అంటే వర్డ్ పార్మేడిజీ అనే బుక్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోయేది వర్డ్ పార్మేడిజీ సెషన్స్. అక్కడ నేర్పిస్తాను. ఎంటమాలజీ ఎట్లా వచ్చింది అనేది. సో as of now, please do find the difference between etymology and entomology. ఇదే క్వెషన్ ఇచ్చాడు. ఎస్ఏ కానిస్టేబుల్ పేపర్‌లో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నో. ఎలా ఇచ్చాడు? స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పి క్వెషన్ ఇచ్చాడు. దాని కింద ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ లెక్సికాలజీ ఇచ్చాడు. లెక్సికాలజీ. సెకండ్ ఆప్షన్ ఎటిమాలజీ. ఎటిమాలజీ. థర్డ్ ఆప్షన్ ఎంటమాలజీ. ఎంటమాలజీ. థర్డ్ ఆప్షన్ ఎంటమాలజీయే ఉంది చూడండి. ఫోర్త్ సమ్ అదర్ ఆప్షన్ ఉంది. సో, ఏమడిగాడు? స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ అని అంటాడు. మనం ఏమంటాము? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటిమాలజీ అన్న వర్డ్‌కి మీనింగ్ తెలియకుండా మనం వెళ్ళిపోతాం. లెక్సికాలజీ అన్న పెడతావు లేదా ఎంటమాలజీ అన్న పెడతావు. ఎటిమాలజీ అంటే ఏందో తెలీదు. సరే నీకు తెలిసిందనుకోండి. ఎటిమాలజీ కూడా నీకు తెలుసు. తెలిసి నువ్వు నేర్చుకొని ఎళ్ళావు. కానీ నీకు కన్‌ఫ్యూజన్ అక్కడ ఉన్న ఆ ప్రెషర్‌లో నీకు ఈ కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఎటిమాలజీ బదులు ఎంటమాలజీ అని టిక్ చేసి వస్తావు. తర్వాత నువ్వు ఫీల్ అయితావు. అయ్యో! నేను తెలిసి కూడా తప్పు చేశానే అని. సో, ఇలాంటి క్వెషన్స్ వచ్చాయి మనకి ఎగ్జామ్‌లో. సో, ఈ వొకాబ్యులరీ అంటే వర్డ్స్ అని చెప్పాను. వర్డ్స్‌లో మనకి ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. లెక్సికాలజీ, ఎటిమాలజీ అండ్ ఎంటిమాలజీ 3 పదాలని జాగ్రత్తగా నేర్చుకోండి. సో, వొకాబ్యులరీ ఎలా నేర్చుకోవాలనేది రూట్ వర్డ్స్, ఆరిజిన్స్, నిమోనిక్స్ అండ్ ద ఫోర్త్ మెథడ్ ఏదైతే చెప్పానో అదేంటి మైండ్ మ్యాపింగ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు అని చెప్పాను కదా! ఈ సెషన్‌లో వొకాబ్యులరీ త్రూ మైండ్ మ్యాపింగ్ ఎట్లానో నేర్చుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ ఈజీ అండ్ యూ విల్ ఫైండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మెథడ్. నేను ఎలా అయితే మైండ్ మ్యాప్ చేశానో రేపొద్దున మీరు మొత్తం చదివిన తర్వాత ఈ పదాలన్నీ ఒక కేటగిరీకి చెందినవి. సో, మనం దీన్ని కూడా మ్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి మీరు కూడా ఈ మైండ్ మ్యాపింగ్‌ని డెవలప్ చేస్తారు. రైట్? సో, విల్ స్టార్ట్ అవర్ సెషన్ వొకాబ్యులరీ త్రూ మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ 1 చూద్దాం. మైండ్ మ్యాపింగ్ 2 మరొక సెషన్‌లో చూద్దాం. ఫస్ట్ నేను ఈ వర్డ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత దీన్ని మ్యాపింగ్ చేస్తాను. ఓకే? ఫస్ట్ అక్యూజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అక్యూజ్ అంటే బ్లేమ్ చేయడం. బ్లేమ్ అంటే ఏంటి? నిందించడం, దోషం మోపడం. అంటే ఈ పర్టిక్యులర్ పర్సన్ పలానా పర్సన్ మర్డర్ చేశాడు. ఓకే. లేదా దొంగిలించాడు. లేదా సమ్ ఇల్లీగల్ యాక్టివిటీ చేశాడు అని చెప్పి మనం బ్లేమ్ చేస్తాం. ఇతనే అని. సో, దాన్ని అక్యూజ్ అని అంటారు. ఓకే. సో, అక్యూజ్ అంటే ఏంటి? బ్లేమ్ లేదా ఎవరినైనా మనం క్లెయిమ్ చేయడం. ఈ పర్సన్ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ ఏదో తప్పు చేశాడు అని మనం క్లెయిమ్ చేయడం లేదా చార్జ్ విత్ ఎనీ క్రైమ్ ఇస్ కాల్డ్ అక్యూజ్. ఓకే. సో, ఏదైనా ఒక తప్పు చేశాడు, వీడొక తప్పు చేశాడు అని మనం బ్లేమ్ చేస్తే దాన్నేమంటారు? అక్యూజ్ అని అంటారు.
జనరల్ గా మనకి అక్యూజ్ ఈ మ్యాపింగ్ లో మనం ఏవైతే పదాలు నేర్చుకుంటామో ఈ పదాలు లేకుండా న్యూస్ పేపర్ ఉండదు. ఫస్ట్ థింగ్. ఓకే. ఈ పదాలు లేకుండా న్యూస్ పేపర్ ఉండదు. ఏమేమి నేర్చుకుంటాం మనం? అక్యూజ్, గిల్టీ, అక్విట్, కన్విక్ట్ ఇవే నేర్చుకుంటాం. సో, ఈ పదాలు లేకుండా న్యూస్ పేపర్ ఉండదు. ఎందుకు అంటే రోజు జరిగేవేగా ఇల్లీగల్ యాక్టివిటీస్, బ్లేమ్, మర్డర్ ఇవన్నీ రోజు జరుగుతానే ఉంటాయి. రోజు మనకు న్యూస్ పేపర్‌లో అపియర్ అయితానే ఉంటాయి. సో, ఈ సెషన్‌లో మనం ఏవైతే నేర్చుకోబోతున్నామో మైండ్ మ్యాపింగ్ 1లో ఈ వర్డ్స్ అన్నీ కూడా రోజు న్యూస్ పేపర్‌లో అపియర్ అయ్యేవే. అలా మనకి ఒక ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడండి మీ టూ మూవ్‌మెంట్ అని చెప్పి అప్పుడు మధ్యలో వచ్చింది. సో, మీ టూ మూవ్‌మెంట్ ఎందుకొచ్చింది అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందిని హరాస్ చేస్తున్నారు. సెలబ్రిటీసే గాని, లేకపోతే జర్నలిస్ట్‌లే గాని, లేకపోతే పొలిటీషియన్సే గాని, మరొకరిని సెక్షువల్‌గా హరాస్ చేస్తున్నారని చెప్పి ఈ మూవ్‌మెంట్ అనేదొచ్చింది. ఓకే. అప్పుడు మనకి ఇలాంటి స్టేట్‌మెంట్ అనేది న్యూస్ పేపర్‌లో వచ్చింది. 12 ఇండియన్ సెలబ్రిటీస్ లేదా జర్నలిస్ట్ అక్యూజ్డ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అని చెప్పి. నాట్ ఓన్లీ దిస్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్, అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్, అక్యూజ్డ్ ఆఫ్ మాబ్ లించింగ్ ఇలాంటివి మనకి ఎగ్జాంపుల్స్ లాగా వస్తుంటది. దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. న్యూస్ పేపర్‌లో ఎలా ఉందో అలాగే నేను మీకు కాపీ పేస్ట్ చేశాను. సో, వాట్ ఈస్ అక్యూజ్? అక్యూజ్ అంటే బ్లేమ్. అక్యూజ్ అంటే ఏంటి? బ్లేమ్. నిందించడం, నేరం మోపడం. దట్ ఈస్ కాల్డ్ అక్యూజ్. నెక్స్ట్ సరే. ఇప్పుడు ఒక పర్సన్‌ని అక్యూజ్ చేశారు. హరాస్ చేశాడు లేదా మర్డర్ చేశాడు అని బ్లేమ్ చేయగానే బ్లేమ్ చేసి వదిలేస్తే కాదు. నెక్స్ట్ ఏం చేస్తారు? బ్లేమ్ చేయగానే పోలీస్ అనేవాడు దిగుతాడు. దిగి ఏం చేస్తాడు? నిజంగా వీడి మీద మోపిన నింద ఏదైతే ఉందో అది కరెక్టా? కాదా? వీడు గిల్టీయా? కాదా? అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. వాట్ ఈస్ గిల్టీ? గిల్టీ అంటే బ్లేమబుల్. గిల్టీ అంటే ఏంటి? బ్లేమబుల్. గిల్టీ అన్న వర్డ్ మనం ఎన్నో సార్లు ఉపయోగించాం. నాకు చాలా గిల్టీగా ఉంది అని అంటూ ఉంటాం. గిల్టీ అంటే ఏంటి? గిల్టీ అని ఎప్పుడు అనిపిస్తది మనకి? మనం తప్పు చేసిన తర్వాత మనం ఫీల్ అవుతామే దాన్ని గిల్టీ అంటాం. ఓకే. సో, గిల్టీ అంటే వీడు నిజంగా తప్పు చేశాడా? లేదా? ఇఫ్ హి ఈస్ గిల్టీ ఏమవుతది? ఇఫ్ హి ఈస్ నాట్ గిల్టీ ఏమవుతుంది అనేది చూడాలి. సో, వాట్ ఈస్ గిల్టీ? గిల్టీ అంటే ఏంటి? బ్లేమబుల్ ఆర్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. నేను నిజంగా తప్పు చేశాను. నాకు గిల్టీగా ఉంది. బ్లేమబుల్ లేదా కల్పబుల్. కల్పబుల్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. కల్పబుల్ అన్నా, బ్లేమబుల్ అన్నా ఒక్కటే. సో, పోలీస్ వస్తాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వీడు గిల్టీయా? కాదా? గిల్టీ అంటే ఏమని చెప్పాను నేను? బ్లేమబుల్ అని చెప్పాను. అంటే వీడు తప్పు చేశాడా? లేదా? అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఓకే. ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఫస్ట్ వర్డ్స్ ని అర్థం చేసుకోండి. ఒకవేళ ఆ పర్సన్ గిల్టీ కాదు అంటే ఆ పర్సన్ తప్పు చేయలేదు అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేల్స్తే వాడు అక్విట్ అవుతాడు. అక్విట్ అంటే ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. ఓకే. గిల్టీ అంటే ఏమని చెప్పా నేను? బ్లేమ్. బ్లేమబుల్. క్విట్ అంటే ఏమని చెప్పాను? నాట్ గిల్టీ. హి ఈస్ నాట్ గిల్టీ. వాడేం తప్పు చేయలేదు. సో, అందుకే వాడినేం చేస్తారు? ఫ్రీ వదిలేస్తారు. ఇంటికెళ్ళిపో నువ్వు అని చెప్పి. ఓకే. సో, ఇంటికెళ్ళిపోతాడన్నమాట. ఎవరైతే నాట్ గిల్టీయో. లేదు వాడు గిల్టీ. వాడు నిజంగానే తప్పు చేశాడు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో తేలిస్తే వాడు కన్విక్ట్ అవుతాడు. కన్విక్ట్ అంటే ఏంటి? జైలుకి వెళ్ళడం. ఓకే. సీ దీస్ ఇమేజెస్‌తో కనెక్ట్ చేయండి. అక్విట్ అన్నవాడు ఇంటికెళ్ళిపోతాడు. కన్విక్ట్ అన్నవాడు జైలుకి వెళ్తాడు. అండర్‌స్టూడ్? యెస్ ఎవ్రీవన్. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ అక్యూజ్ అంటే ఏంటి? బ్లేమ్ చేయడం. ఓకే. నింద మోపడం. గిల్టీ పోలీసులొచ్చి వీడు గిల్టీయా? కాదా? అంటే వీడు బ్లేమబుల్లా? వీడు కల్పబుల్లా? వీడు నిజంగా తప్పు చేశాడా? లేదా? అని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఒకవేళ వాడు నాట్ గిల్టీ వాడేం తప్పు చేయలేదు. ఓకే. అప్పుడు వాడేమవుతాడు? అక్విట్ అవుతాడు. అంటే ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. ఇంటికెళ్ళిపో ఇంక నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇంటికెళ్ళిపో అని చెప్పేసి పంపించేస్తారు. కన్విక్ట్ అనుకోండి. కన్విక్ట్ అంటే ఖచ్చితంగా వీడు ఆ తప్పు చేశాడు. సో, నువ్వెళ్ళు ఇంకా జైలుకి అని చెప్పి జైలుకి పంపిస్తాడు. ఓకే. నౌ ఎగ్జాంపుల్స్ చూడండి. హి వాస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ థెఫ్ట్. సో, పోలీసులు ఏం చేశాడు? వీడు నిజంగా దొంగతనం చేశాడు. సో, హి వాస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్. ఆఫ్ అని ఎందుకు అంటే దీన్ని మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని అంటాం. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ గురించి మనం ప్రిపోజిషన్ అనే చాప్టర్‌లో కూడా నేర్చుకుంటాం. సో, ఇక్కడ మనం మైండ్ మ్యాపింగ్ ద్వారా నేర్చుకుంటున్నాం కాబట్టి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ కూడా సైమల్టేనియస్‌గా నేర్చుకుందాం. ఈ పదాలకి మాత్రమే. నౌ హి వాస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ థెఫ్ట్. వాడు ఇంటికెళ్ళిపోయాడు. హి ఈస్ నాట్ గిల్టీ. ఇంటికెళ్ళిపోయాడు. సో, అప్పుడేమంటాం? ద జడ్జ్ అక్విక్టెడ్ హిమ్ ఆఫ్ మర్డర్.
అంటే మర్డర్ అనే ఈ బ్లేమ్ నుంచి బయటికి పంపించేశాడు. బయటికి పంపించి ఇంక ఇంటికెళ్ళిపోరా బాబు అని చెప్పి జడ్జి అన్నాడు. సో ద జడ్జ్ అక్విక్టెడ్ హిమ్ ఆఫ్ మర్డర్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చదివేది ఒకెత్తు, గుర్తుపెట్టుకోవడం మరొకెత్తు. సో అక్విక్ట్ ఇక్కడ ఏముందో చూడండి, క్విట్ 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 అంటే వెళ్ళిపోవడమేగా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళిపోయాడు, జైలుకి కాదు, ఇంటికి వెళ్ళాడు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుంటే మరొకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని యొక్క ఆపోజిట్ కాబట్టి. సో కన్విక్ట్ అంటే హీ వాస్ కన్విక్టెడ్ టు రాబరీ ఆర్ మర్డర్. సో ఎక్కడికి వెళ్తాడు? జైలుకి వెళ్తాడు. ఓకే, సో కన్విక్ట్ అంటే జైలుకి వెళ్ళడం. కన్విక్ట్ అంటే ఏంటి? హీఈస్ ప్రూవెన్ గిల్టీ. అక్విక్ట్ అంటే ఏంటి? హీఈస్ నాట్ ప్రూవెన్ అస్ గిల్టీ, ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. అర్థమవుతుంది కదా? ఎస్, రైట్. నెక్స్ట్ యూ హ్యావ్ టు నో ద సినోనిమ్స్ ఫర్ అక్విక్ట్. అక్విక్ట్ కి సంబంధించి సినోనిమ్స్ కూడా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం గూగుల్లో అక్విక్ట్ కి సినోనిమ్స్ అడిగితే చాలా ఇస్తాడు. అవన్నీ కాదు మనకి ఇంపార్టెంట్, మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను ఈ 4 పదాలే మీకు ఎందుకు నేర్పిస్తున్నాను అంటే, ఇవన్నీ కూడా మన పీవైక్యూస్. ఈ సెషన్ లో నేర్చుకున్న అన్ని పదాలు కూడా మన పీవైక్యూసే. సో ఈ పీవైక్యూస్ నేనేం చేశాను అంటే మైండ్ మ్యాపింగ్ చేశా. అంటే ఒక డైగ్రామాటికల్ రిప్రజెంటేషన్ లో మీకు నేర్పిస్తున్నాను. దాన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు. తర్వాత తెలుస్తుంది ఆ మ్యాపింగ్ ఎలా చేశాను అనేది తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనం దేనికి సినోనిమ్స్ నేర్చుకుంటున్నాం? అక్విక్ట్. వాట్ ఈస్ అక్విక్ట్? అక్విక్ట్ అంటే ఏమని చెప్పాను? ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ అంటే నాట్ గిల్టీ అని మనం ఇందాక నేర్చుకున్నాం. సో దీనికి సినోనిమ్స్ నేర్చుకోవాలి. ఏంటవి అంటే ఒక 4 పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫస్ట్ది అబ్సాల్వ్, సెకండ్ వన్ ఇస్ ఎగ్జానరేట్, థర్డ్ ఈస్ ఎక్స్కల్పేట్ అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ విండికేట్. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. సో సినోనిమ్స్ నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఒక్కొక్క వర్డ్ ఎట్లా వచ్చింది, ఆరిజిన్స్ ఏమిటి, వేటికైతే ఆరిజిన్స్ లేవో వాటికి మనం నిమోనిక్స్ ట్రై చేద్దాం. కానీ లాస్ట్ కి ఆ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మన టాస్క్. మనం ఏ వర్డ్ అయితే నేర్చుకుంటున్నామో అది మనకి గుర్తు ఉండాలి, మైండ్ లో ఉండిపోవాలి. ఆ విధంగానే నేర్చుకోవాలి. సో ఫస్ట్ వర్డ్ ఇస్ అబ్సాల్వ్. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? అబ్సాల్వ్, సి ద మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సేమ్. ఇందాకే చెప్పాను, అక్విక్ట్ అని తెలిస్తే అక్విక్ట్ యొక్క సినోనిమ్స్ అని చెప్పాను నేను ఇది. సో అక్విక్ట్ కి మీనింగ్, వీటన్నిటికి మీనింగ్ ఒకటే అవుతుంది కదా. సో ఇవన్నీ మీనింగ్స్. ఓకే, సో అక్విక్ట్ కి సినోనిమ్స్ చదువుతున్నాం ఇప్పుడు. నౌ అక్విక్ట్ కన్విక్ట్ ఈ రెండు ఏమవుతాయి అంటే యాంటనిమ్స్ అవుతాయి, ఆపోజిట్స్ అవుతాయి. వీడేమో ఇంటికి వెళ్ళిపోయాడు, వీడేమో జైలుకి వెళ్ళాడు. సో రెండు కూడా డిఫరెంట్ కదా. సో అందుకే ఇవి ఈ రెండు ఏమో యాంటనిమ్స్ అవుతాయి, అండ్ అక్విక్ట్ కి ఈ పదాలు ఏమవుతాయి అంటే సినోనిమ్స్ అవుతాయి. సో ఇవి ఇంపార్టెంట్. సో మీనింగ్ ఒక్కటే, ఇంటికి వెళ్ళిపోవడం, బ్లేమ్ నుంచి బయటికి పంపించేశాడు. ఓకే, నిర్దోషిగా ప్రకటించాడు, జడ్జ్ నిర్దోషిగా ప్రకటించాడు, అక్విక్ట్. సో వీటికి సినోనిమ్స్ చదువుదాం. ఫస్ట్ వన్ ఇస్ అబ్సాల్వ్. ఎట్లా గుర్తు పెట్టుకోవాలి, ప్రతి వర్డ్ని ఇప్పుడు ఎట్లా గుర్తు పెట్టుకోవాలనేది చూద్దాం. సీ హియర్, ఇక్కడ స్ప్లిట్ చేస్తా నేను. స్ప్లిట్ చేసినప్పుడు నాకేం వచ్చిందో చూడండి, సాల్వ్ అయిపోయింది. సొల్యూషన్ వచ్చింది. ఏం సొల్యూషన్? బ్లేమ్ నుంచి ఫ్రీగా వదిలేశాడు, అదే సొల్యూషన్. సాల్వ్ అయిపోయింది నాకు ఆ ప్రాబ్లం. ఏ ప్రాబ్లమ్? నా మీద బ్లేమ్ ఉందే, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అంటే నేను బయటపడ్డాను. సాల్వ్ అన్న వర్డ్ తో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇస్ ఎగ్జానరేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఎక్స్. And what is this? Owner. Now, before learning this word, we will learn one root word called owner. ఒక రూట్ వర్డ్ ఉంటుంది, ఓనర్ అంటే డ్యూటీ లేదా రెస్పాన్సిబిలిటీ. సో ఓనర్ కాస్త ఓనస్ అయింది. ఓనస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఓనస్ అన్న వర్డ్ చాలా సార్లు అడిగాడు, ఎస్ఎస్సి బ్యాంకింగ్ లో చాలా సార్లు అడిగాడు. ఓనస్ అంటే డ్యూటీ లేదా రెస్పాన్సిబిలిటీని, బాధ్యత అని. అర్థమవుతుందా? లేదా బర్డన్ ఈజ్ ఆల్సో మీనింగ్. బర్డన్. ఓనస్ అంటే ఏంటి? డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ లేదా బర్డన్. నౌ ఓనర్ నుంచే వచ్చింది ఓనస్, కానీ మనకి ఎక్కడా కూడా ఓనర్ అని అడగడు. ఓకే, ఓనర్ అని అడగడు. సో ఫర్గెట్ అబౌట్ దిస్. మనం ఏం చేద్దాము, ఓనర్స్ గురించి నేర్చుకుందాం. ఎందుకంటే ఓనర్స్ అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లో ఇచ్చాడు, డైరెక్ట్ గా ఇచ్చాడు మనకి. ఓకే, సో ఓనర్స్ అంటే డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ అని మనం ఎట్లా గుర్తు పెట్టుకోవాలి? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కదా, దెర్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, దెర్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్, ఆన్ మీ, ఆన్ అస్ అని అంటూ ఉంటాం కదా. రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్.
రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్. మీకు రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? మీ పైన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? మీకు రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఉంది. ఏం రెస్పాన్సిబిలిటీ? మంచిగా జాబ్ తెచ్చుకొని, హాయిగా పేరెంట్స్‌ని చూసుకోవడమే మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో, మీ షోల్డర్స్ పైన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? యెస్ ఉంది. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? ఆన్ అస్. ఐ హావ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్. రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్. మీరందరూ అనాలి. ఏమని? రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్, ఆన్ అస్, ఆన్ అస్. సో, ఆన్ అస్ ఇప్పుడు ఈ రెండిటిని కలిపితే ఓనస్ అయింది. ఓనస్ అంటే డ్యూటీ లేదా రెస్పాన్సిబిలిటీ. ఓకే. అట్లా గుర్తుపెట్టుకోండి. సో, ఇది ఎట్లా వచ్చిందంటే ఓనర్. ఓనర్ అనేది ఒక రూట్ వర్డ్. ఈ ఓనర్ అనే రూట్ వర్డ్‌లో నుంచి మనకు కేవలం 2 వర్డ్స్‌ని మనకి వచ్చాయి. సో, అందుకే నేనేమంటానంటే ఈ రూట్ వర్డ్ అంటే ఏ రూట్ వర్డ్స్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ రూట్ వర్డ్ నుంచి అయితే మనకి 10, 15 వర్డ్స్ వస్తాయో అలాంటి రూట్ వర్డ్స్‌ని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ రూట్ వర్డ్ నుంచి మనం కేవలం 2 వర్డ్స్‌నే డిరైవ్ చేసాం. సో, పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ ఫైన్ రిమెంబర్. సో, ఓనర్ అంటే డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ లేదా బర్డెన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. రెస్పాన్సిబిలిటీ ఆల్సో. నౌ దీని నుంచి ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఓనస్. ఓనస్ ఎట్లా గుర్తుపెట్టుకుందాము? ఆనస్, రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, ఆనస్, రెస్పాన్సిబిలిటీ, ఆనస్. దీన్నే బర్డెన్ అని అంటారు. బర్డెన్ యాక్చువల్‌గా పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. రెస్పాన్సిబిలిటీ అనేది పాజిటివ్ వర్డ్. డ్యూటీ కూడా పాజిటివ్ వర్డే. బర్డెన్ అనేది పాజిటివ్ ఉండొచ్చు లేదా నెగెటివ్ ఉండొచ్చు. ఓకే. సో, ఓనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదా డ్యూటీ. ఈ రెండే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. బట్ బర్డెన్ ఈస్ ఆల్సో ద సినోనిమ్ టు డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నౌ సెకండ్ వర్డ్ ఈస్ ఎగ్జానరేట్. ఎగ్జానరేట్. ఇందాక మనం నేర్చుకున్నామే ఆ వర్డ్. సో, ఎగ్జానరేట్ ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఎక్స్ అంటే ఏమిటి? ఔట్. ఎక్స్ వైఫ్, ఎక్స్ హస్బాండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అంటూ ఉంటారు కదా! ఔట్ అంటే వాడిప్పుడు గాదు అని. ఓకే. సో, ఎక్స్ అంటే ఔట్. వాళ్ళెళ్ళిపోయారు. ఔట్. సో, ఎక్స్ అంటే ఔట్. వాట్ ఈస్ ఓనర్? ఓనర్ అంటే చెప్పాను కదా! ఏమి? డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ లేదా బర్డెన్. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి. బర్డెన్ అని తీసుకోవాలి. ఇక్కడ ఓనర్ అంటే బర్డెన్ అని తీసుకోవాలి. ఏం బర్డెన్? బ్లేమ్ అనే పెద్ద బర్డెన్. ఓకే. బ్లేమ్ చేశారు. మర్డర్ కేస్ ఏసారు నా మీద. లేదా దొంగతనం చేశావన్న బ్లేమ్ ఏసారు నా పైన. సో, ఈ బ్లేమ్ నుంచి నేను ఔట్ ఎక్స్ బయటపడ్డా. అంటే ఎక్కడికెళ్ళా నేను? ఎక్విట్ అయ్యా. ఇంటికెళ్ళిపోయా. అబ్సాల్వ్ అయ్యా. అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో, వాట్ ఈస్ ఎగ్జానరేట్? స్ప్లిట్ చేయండి. ఓనర్ అంటే డ్యూటీ లేదా బర్డెన్. ఏం బర్డెన్? బ్లేమ్ అనే పెద్ద బర్డెన్. దాని నుంచి ఎక్స్ బయటకొచ్చేసాను. ఔట్ బయటపడ్డాను. సో, వాట్ ఈస్ ఎగ్జానరేట్? Exonerate means free from blame. Exonerate is nothing but acquit. Exonerate is nothing but absolve. Absolve ని నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకున్నావు? Absolve ని సాల్వ్ అయిపోయింది అని గుర్తుపెట్టుకున్నావు. రైట్? నౌ సో, ఇక్కడ ఈ రూట్ వర్డ్‌కి సంబంధించి 2 పదాలు. ఈ 2 పదాలు ఇంపార్టెంట్. ఈ 2 పదాలు కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎట్లా చెక్ చేసుకుంటారు? నేనేదో ఊరికే చెప్తున్నాను అనుకోవద్దు. టీచర్స్ ఎప్పుడూ కూడా దిస్ ఈస్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ అనే చెప్తూ ఉంటారు అని అనుకోవద్దు. మనం ఒక వర్డ్ చెప్పినామంటే ఖచ్చితంగా దిగుతదా అవన్నీ ఇంపార్టెంట్ అని అర్థం. మీరు కావాలంటే ఎట్లా చెక్ చేసుకోవాలి? ఈ పర్టిక్యులర్ వర్డ్‌ని గూగుల్‌లో కొట్టి ఎస్ఎస్‌సి, సీజీఎల్ లేదా బ్యాంకింగ్ అని చెప్పి టైప్ చేయండి. అప్పుడు మీకు వస్తాయి డైరెక్ట్‌గా వస్తాయి క్వెషన్స్. సో, అట్లా చెక్ చేసుకోవచ్చు. అంత అవసరం లేదు. ట్రస్ట్ మీ. సో, ఇక్కడ మనం ఒక రూట్ వర్డ్ నేర్చేసుకున్నాం. ఓనర్ మీన్స్ బర్డెన్. ఓనర్ మీన్స్ డ్యూటీ. ఓనర్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ. దాని నుంచి వచ్చిన ఫస్ట్ పదం ఏంటి? ఓనస్. ఓనస్ అంటే రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ లేదా బర్డెన్. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? ఆనర్స్. రెస్పాన్సిబిలిటీ. నా పైన రెస్పాన్సిబిలిటీ. ఆనర్స్. మా పైన రెస్పాన్సిబిలిటీ ఉంది మేడం. ఆనర్స్ అని చెప్పాలి. నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఎగ్జానరేట్. ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఎక్స్ అంటే ఔట్. ఓనర్ అంటే బర్డెన్. ఏ బర్డెన్? బ్లేమ్ అనే బర్డెన్. బ్లేమ్ అనే బర్డెన్ నుంచి నేను ఔట్ అయిపోయా. బయటపడ్డా. సో, ఎగ్జానరేట్ ఇస్ ద సినోనిమ్ ఫర్ అక్విట్. రైట్? సో, అబ్సాల్వ్ అంటే ఏంటో నేర్పించా కదా! నెక్స్ట్ చూడండి. ఎగ్జానరేట్ అన్నా కూడా ఎట్లా నేర్చుకున్నాం? ఆనర్ అంటే బర్డెన్. ఎక్స్ అంటే ఔట్. ఇది కూడా ఓకే. ఓకే. రాసుకోండి ఇక్కడ. ఏమని రాసుకుంటారు? ఎక్స్ అంటే ఔట్. ఓనర్ అంటే బర్డెన్. ఏం బర్డెన్? అది కూడా బ్రాకెట్‌లో రాసుకోవాలి. మళ్ళా తర్వాత బర్డెన్ అంటే ఏంటో అనుకుంటారు. బ్లేమ్ అనే బర్డెన్. కల్పేట్. క్లిక్ చేయండి ఇక్కడ. ఎక్స్ అంటే ఏమని చెప్పాను నేను ఇందాక? ఔట్ అని చెప్పాను. నౌ కల్ప్ అన్న రూట్ వర్డ్‌ని నేర్చుకుందాం ఫస్ట్. కల్ప్ మీన్స్ బ్లేమ్. ఈ రూట్ వర్డ్ ఏం కొత్తది కాదు. మనందరికీ తెలిసిందే. ఎట్లా? చూడండి. కల్ప్రిట్ తెలీదా మీకు? తెలుసు కదా! కల్ప్రిట్ అంటే ఎవరు? ఎవరైతే నేరం చేశారో వాళ్ళందరిని కల్ప్రిట్స్ అని అంటాం. ఓకే. సో, కల్ప్రిట్ అంటే బ్లేమ్. ఆ బ్లేమ్ చేసిన వాళ్ళందరూ కూడా
ఏం చేయబడ్డారు అండ్ నేరం కూడా చేశారని నిరూపించబడింది. సో వాళ్ళని ఏమంటాం? కల్ప్రిట్స్ అని అంటాం. సో కల్ప్రిట్స్ అంటే నేరం చేసిన వాళ్ళని కల్ప్రిట్స్ అని అంటారు. నేరగాళ్ళు. కల్ప్రిట్స్ అంటే ఎవరు? నేరగాళ్ళు. సో కల్ప్ అంటే బ్లేమ్. దిస్ ఇస్ అ రూట్ వర్డ్ హియర్. సో కల్ప్రిట్ అంటే నేరగాళ్ళు. మరొక వర్డ్ ఉంది, అదేంటంటే కల్పబుల్. కల్పబుల్ అంటే బ్లేమబుల్. Many times asked in your exams. So culpable means blamable. Culprit ante a person ni culprit అని అంటారు. Culp means blame. This is a root word. So from this root word we got three words. ఏంటది? Culprit, culpable and then exculpate. Now here we are. So exculpate అని ఎట్లా వచ్చిందన్న దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. Exculpate అంటే ఏంటి? Exculpate అంటే సేమ్, ఇట్ ఈస్ అ సినోనిమ్ ఫర్ ఎక్విక్ట్. ఎక్విక్ట్ అంటే ఏంటి? ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. అలాగే ఎక్స్కల్పేట్ అన్నా కూడా ఫ్రీ ఫ్రమ్ బ్లేమే. ఎందుకు? కల్ప్ అంటే బ్లేమ్, ఎక్స్ అంటే అవుట్ అంటే ఫ్రీ అయిపోయాడు. సో ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్, నథింగ్ బట్ ఎక్విక్ట్. దిస్ ఇస్ ద థర్డ్ వన్. నా ఫోర్త్, విండికేట్. విండికేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విండికేట్ కి ఎలాంటి రూట్ వర్డ్ లేదు, కానీ మనం దీన్ని ఏం చేద్దామంటే ఈ పదాన్ని నిమోనిక్ ద్వారా నేర్చుకుందాం. వీటికి ఆరిజిన్ లేదు. ఓకే, సో ఈ వర్డ్ కి ఆరిజిన్ లేదు, రూట్ వర్డ్ లేదు, కాబట్టి మనం నిమోనిక్ ద్వారా ట్రై చేయాలి. ఎట్లా ట్రై చేద్దాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్ప్లిట్ చేస్తా అండ్ దెన్ ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ దిస్? విండికేట్. స్ప్లిట్ చేస్తాను చూడండి. విండికేట్. డి అంటే ద, విన్ కేట్ని ఏం చేస్తానంటే ఈ ఎస్ని టీని కాస్త ఎస్ చేస్తా. కేస్ విన్ అయ్యాము. కేసు విన్ అయ్యామంటే ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్తావా లేకపోతే జైలుకి వెళ్తావా? ఇంటికి వెళ్తాం. కేస్ విన్ అవ్వడం అంటే ఏంటి? బ్లేమ్ నుంచి బయటపడడం, ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ అగైన్. ఓకే, సో విండికేట్‌ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే విన్ ద కేస్, విండికేట్. ఓకే, విన్ ద కేస్. 3 సార్లు అట్లా మనం పలుకుతే ఈజీగా మనకు గుర్తుంటది. దేర్ ఈస్ నో రూట్ వర్డ్ ఫర్ దిస్. దేర్ ఈస్ నో ఆరిజిన్. ఒకవేళ రూట్ వర్డ్ ఉన్నా కూడా నాకు తెలిసి ఈ పర్టిక్యులర్ వర్డ్‌కే ఉండొచ్చు. సో అందుకే ఏ రూట్ వర్డ్స్ మనం చదువుకోవాలంటే వేటి నుంచి అయితే మనం ఎక్కువ వర్డ్స్‌ని డిరైవ్ చేస్తామో అలాంటి రూట్ వర్డ్స్‌నే చదువుకోవాలి. అంతేగాని ఒక వర్డ్‌కి ఒకటే రూట్ వర్డ్ ఉంటది. సో అట్లాంటి వాటిని మనం చదవద్దు. దాన్ని ఏం చేయాలి? నిమోనిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో విండికేట్‌ని ఎట్లా గుర్తుపెట్టుకుందాం అంటే విన్ ద కేస్ లాగా గుర్తుపెట్టుకుందాం. కేస్ విన్ అయ్యాము అంటే ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. సో ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. ఫస్ట్ వన్ ఈస్ అబ్సాల్వ్, సెకండ్ ఈస్ ఎగ్జానరేట్, థర్డ్ ఈస్ ఎక్స్కల్పేట్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ విండికేట్. అబ్సాల్వ్‌ని ఎట్లా గుర్తుపెట్టుకున్నాం? సాల్వ్ అయిపోయింది. ఎగ్జానరేట్‌ని ఎట్లా గుర్తుపెట్టుకున్నాం? ఓనర్ ఆర్ ఓనర్స్ అంటే బర్డెన్ అని, ఎక్స్ అంటే అవుట్ అంటే ఆ బర్డెన్. బర్డెన్ అంటే ఏంటి? బ్లేమ్ అనే బర్డెన్ నుంచి బయటపడతాం అంటే ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ అగైన్. ఎక్స్కల్పేట్, కల్ప్ అంటే బ్లేమ్, ఎక్స్ అంటే అవుట్, ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ అగైన్. విండికేట్‌ని ఎట్లా గుర్తుపెట్టుకుందాం? విన్ ద కేస్ అని గుర్తుపెట్టుకుందాం. సో హియర్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో అబ్సాల్వ్ అనేది వర్బ్, ఎగ్జానరేట్ కూడా వర్బే, ఎక్స్కల్పేట్ కూడా వర్బే, విండికేట్ అన్నా కూడా వర్బే. సో వర్బ్ అని అంటున్నాం కాబట్టి వర్బ్ తర్వాత ఏం రావాలి? ప్రిపోజిషన్ వస్తది. దాన్నే మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని అంటాము. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటే వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ వస్తే వాటిని మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ లేదా ఫ్రేజల్ వర్బ్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ గనక నేర్చుకుంటే, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ వర్డ్‌కి ఈ ప్రిపోజిషనే వస్తది. ఇక్కడ గిల్టీకి ఏ ప్రిపోజిషన్ వచ్చింది? ఆఫ్ వచ్చింది. అక్విక్ట్‌కి ఏ ప్రిపోజిషన్ వచ్చింది? ఆఫ్ వచ్చింది. కన్విక్ట్‌కి ఏ ప్రిపోజిషన్ వచ్చింది? ఆఫ్ వచ్చింది. సో గిల్టీ ఆఫ్, ఎక్విక్ట్ ఆఫ్, కన్విక్ట్ ఆఫ్. అన్నీ కూడా ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నాయి. అన్నిటికి ఆఫ్ వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే. అబ్సాల్వ్, ద జ్యూరీ అబ్సాల్వ్డ్ ద డిఫెండెంట్స్ ఆఫ్ దేర్ క్రైమ్స్. అబ్సాల్వ్డ్‌కి ఏమొచ్చింది? ఆఫ్ అనే వచ్చింది. ఓకే, వాళ్ళ క్రైమ్ నుంచి బయటపడేశాడు. ఎవరు? జ్యూరీ. ఎగ్జానరేట్, ద పోలీస్ రిపోర్ట్ ఎగ్జానరేటెడ్ లూయిస్ ఫ్రమ్ ఆల్ చార్జెస్ ఆఫ్ కరప్షన్. అతని మీద కరప్షన్ అనే చార్జ్ అంటే నథింగ్ బట్ బ్లేమ్. సో దాని నుంచి ఎగ్జానరేట్ బయటపడేశాడు. ఎవరిని? పోలీస్ రిపోర్ట్ ఎవరిని పంపించింది? లూయిస్ అనే పర్సన్‌ని. Exculpate. His alibi was strong enough to exculpate him from the crime. So exculpate కి from అన్న preposition వచ్చింది. Now exculpate అంటే ఏమని చెప్పాను? సేమ్, ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. వాట్ ఈస్ alibi? alibi అంటే ఏంటి? alibi అనేది ఒక ఎవిడెన్స్. ఓకేనా? ఏం ఎవిడెన్స్? ఆ ఎవిడెన్స్ ఏంటంటే క్రైమ్ జరిగే సమయంలో నేను అక్కడ లేను అని ఎవిడెన్స్ ఇవ్వడాన్ని దాన్ని ఏమంటారంటే ఆలిబై అని అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్‌లో అడిగాడు చాలా సార్లు. ఆలిబై అంటే ఏంటి? ఏదైనా ఇల్లీగల్ యాక్షన్ జరిగేటప్పుడు అంటే ఆ పర్టిక్యులర్ సమయంలో నువ్వు
అక్కడ లేవు, ఇంకెక్కడో ఉన్నావు అని ఎవిడెన్స్ చూపించడాన్ని దాన్ని ఆలిబై అని అంటారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు నేను దీని గురించి చెప్తాను. సో, అతను ఆలిబై చెప్పింది ఏం చెప్పింది? ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఎక్స్కల్పేట్. సో, ఆలిబై అనేది స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల అతను ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. నెక్స్ట్ విండికేట్ అంటే చూడండి, ద న్యూస్ ఎవిడెన్స్ విల్ విండికేట్ హిమ్, విండికేట్ ఆఫ్ క్రైమ్. సో, విండికేట్ అన్నా కూడా ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. సో, ఆల్ దీస్ ఆర్ వర్బ్స్. అండర్‌స్టూడ్ ఎవ్రీవన్? సో, ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? అక్యూజ్ నేర్చుకున్నాం. తర్వాత పోలీస్ వచ్చి గిల్టీయా కాదా అని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకవేళ నాట్ గిల్టీ అయితే అక్విట్ అయిపోతాడు. హి ఈస్ గిల్టీ అని అంటే కన్విక్ట్ అయిపోతాడు. క్విట్ అయితే ఇంటికెళ్ళడం, కన్విక్ట్ అయితే జైలుకెళ్ళడం. అక్విట్‌కి సినోనిమ్స్ ఏంటి అంటే అబ్సాల్వ్, ఎగ్జానరేట్, ఎక్స్కల్పేట్, విండికేట్. నెక్స్ట్ ఇందాక నేను కల్ప్రిట్స్ అని అన్నాను. కల్ప్ అంటే బ్లేమ్, కల్ప్రిట్స్. ఈ కల్ప్రిట్సేగా జైలుకెళ్ళేది. యెస్. కల్ప్రిట్స్‌కి మరొక వర్డ్ కూడా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషనే. పర్పిట్రేటర్. కల్ప్రిట్స్ అన్నా, పర్పిట్రేటర్స్ అన్నా ఒక్కటే. ఈ 2 కూడా నౌన్సే. అంటే ఈ పర్సన్స్‌ని మనం, ఈ నేరగాళ్ళని మనం కల్ప్రిట్స్ అని అంటాము. ఈ నేరగాళ్ళని మనం పర్పిట్రేటర్స్ అని అంటాము. ఎ పర్సన్ హూ క్యారీస్ ఔట్ ఏ హార్మ్‌ఫుల్ ఆర్ ఇల్లీగల్ ఆర్ ఇమ్మోరల్ యాక్ట్ ఈస్ కాల్డ్ కల్ప్రిట్స్ లేదా పర్పిట్రేటర్స్. ఎవరు వీళ్ళు? నిర్భయ కేసులో ఢిల్లీ గ్యాంగ్ రేప్ 4 కన్విక్ట్స్ వీళ్ళే. ఓకే. సో, కన్విక్ట్స్ అన్నా, కల్ప్రిట్స్ అన్నా, పర్పిట్రేటర్స్ అన్నా కూడా ఒకటే. వీళ్ళేగా జైలుకెళ్ళేది. జైలుకెళ్ళేది ఎవరు? కన్విక్ట్స్. జైలుకెళ్ళేది ఎవరు? కల్ప్రిట్స్. జైలుకెళ్ళేది ఎవరు? పర్పిట్రేటర్స్. జైలుకెళ్ళేదెవరు? పర్పిట్రేటర్స్. సో, వీళ్ళు నలుగురిని ఏమంటారంటే కల్ప్రిట్స్, కన్విక్ట్స్, కల్ప్రిట్స్, పర్పిట్రేటర్స్. ఇన్కార్సరేషన్ అంటే ఏంటి? అవును, ఈ కన్విక్ట్స్ ఎక్కడికెళ్తారని చెప్పా నేను? జైలుకెళ్తారు అని చెప్పాను. అంటే ఇంప్రిజన్‌మెంట్, జైల్ అన్నా, ప్రిజన్ అన్నా ఒకటేగా. ఓకే. ఇంప్రిజన్‌మెంట్ అంటే ఆ ప్రిజన్ లోపలికి వెళ్ళడాన్ని ఇంప్రిజన్‌మెంట్ అని అంటారు. దీన్నే ఇన్కార్సరేషన్ అని అంటారు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? దీంట్లో పోలీస్ కార్ లేదా పోలీస్ జీప్ వచ్చి వాడిని జైలుకి పదా అని తీసుకెళ్ళింది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కార్సరే అనేది ప్రిజన్ అని అర్థం. కార్సరే. సో, కార్సరే అనేది ఒక గ్రీక్ వర్డ్, లాటిన్ వర్డ్ అయ్యుంటది. అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనకి ఇలాంటివి అడగడు ఎగ్జామ్‌లో. అది గ్రీక్ వర్డా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందా? లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందా? అనేది మనకు అడగరు. అండ్ ఇంకొకటేంటంటే ఈ వర్డ్ నుంచి మళ్ళీ మనకి ఇంకే వర్డ్స్ ఫార్మ్ కాలేదు. ఓన్లీ కేవలం దీనికి మాత్రమే. సో, అందుకని దీన్ని స్కిప్ చేయండి. ఇలా కాదు నేర్చుకోవాల్సింది. సో, కార్సరే అనేది లాటినా? గ్రీకా? అనేది మనకు అనవసరము. అర్థమవుతుందా? వి ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అవర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. సో, ఇన్కార్సరేషన్ అంటే నీకు ఇంప్రిజన్‌మెంట్ అని వెంటనే గుర్తు రావాలి రేపొద్దున ఎగ్జామ్‌లో. ఎట్లా గుర్తొస్తది అంటే పోలీసొచ్చి కార్ లేదా జీప్‌లో వాడిని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టారు అని గుర్తుపెట్టుకోండి. ఇన్కార్సరేషన్ అండ్ ఇంప్రిజన్‌మెంట్ బోత్ ఆర్ సినోనిమ్స్. ఇప్పుడు ఇన్కార్సరేషన్ నేర్చుకున్న తర్వాత మనకి ఎప్పుడు కూడా మరొక వర్డ్‌తో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతదంట. ఏంటది? ఇన్సినరేషన్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషనే. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషనే. ఇన్కార్సరేషన్, ఇన్సినరేషన్. సో, బోత్ వుడ్ క్రియేట్ కన్‌ఫ్యూజన్. అందుకని దీన్ని ఏం చేయాలి? కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి నేర్చుకోవాలి. ఇన్కార్సరేషన్ మీన్స్ ఇంప్రిజన్‌మెంట్. ఎట్లా గుర్తుపెట్టుకుందామని చెప్పా నేను? పోలీస్ కార్, పోలీస్ జీప్ అట్లా గుర్తుపెట్టుకోండి. నౌ ఇన్సినరేషన్ అంటే బర్నింగ్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్. అంటే మన తడి చెత్త అని చెప్పి మనం పొద్దున్నే ఏస్తాం గదా! వాళ్ళందరూ ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి ఏమైనా రీసైకిల్ చేసేవి ఉంటే రీసైకిల్ చేస్తారు. బర్న్ చేయాలి అని అనుకుంటే బర్న్ చేస్తారు. ఆ బర్నింగ్‌నే ఏమంటారంటే బర్నింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్. ఎందుకు పనికిరాని మెటీరియల్స్ ఉంటాయి కదా! అవన్నీ ఒక దగ్గర ఏసి బర్న్ చేసేస్తారు. దాన్ని ఇన్సినరేషన్ అని అంటారు. ఇన్సినరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కార్సరేషన్ అండ్ ఇన్సినరేషన్. ఇన్కార్సరేషన్ మీన్స్ ఇంప్రిజన్‌మెంట్. ఇన్సినరేషన్ మీన్స్ బర్నింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. ఇన్సినరేషన్‌కి కూడా ఏదైనా నిమోనిక్ ట్రై చేద్దాము అని అనుకుంటే ట్రై చేయండి. ఎవరికైనా ఏమైనా ఐడియా వస్తే కామెంట్స్‌లో చెప్పండి. ఇన్సినరేషన్ అంటే బర్నింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. అంటే ఇన్సినరేషన్ అనగానే బర్నింగ్ అని గుర్తు రావాలి ఇలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. నెక్స్ట్ వి హావ్ పార్డనింగ్ పవర్స్. ఎందుకు మనం పార్డనింగ్ పవర్స్ కూడా నేర్చుకుంటున్నాం దీంట్లో అంటే ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఇవి కూడా ఈ థీమ్‌కి సంబంధించినవే. నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్స్ సహాయంతో ఎట్లొచ్చింది? ఏంది? అనే ప్రతి వర్డ్ నేను మీకు చెప్పిన తర్వాత దీన్ని నేను మ్యాపింగ్ చేస్తాను. ఎలా వస్తది అనేది లాస్ట్‌లో చూపిస్తాను. అసలు ఫస్ట్ పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటి? పార్డనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష పెట్టే పవర్స్. ఎవరు పెడతారు అనంటే ప్రెసిడెంట్. ఎవరికి? జైల్‌లో ఉన్న వాళ్ళకి. ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 72. వెరీ ఇంపార్టెంట్. అండర్ ఆర్టికల్ 72 ప్రెసిడెంట్‌కి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. అండర్ ఆర్టికల్ 161 గవర్నర్‌కి కూడా పార్డనింగ్ పవర్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ప్రెసిడెంట్, గవర్నర్ వీరిద్దరికీ కూడా పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. దేర్ ఈస్ వన్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అనేది ఏంటి అనేది చూసుకోవాలి మీరు పాలిటీలో.
డెత్ సెంటెన్స్ అనేది కేవలం డెత్ సెంటెన్స్‌ని పార్డన్ చేయడం. పార్డన్ అంటే క్షమించేస్తున్నాను ఇంక బ్రతికేయపో, ఇంటికెళ్ళిపో పో అని అనడమే పార్డనింగ్ పవర్స్. ఎన్ని రకాలుంటాయి అనేది చూడాలి. డెత్ సెంటెన్స్ కేవలం ప్రెసిడెంట్ మాత్రమే ఇస్తాడు. గవర్నర్ ఇవ్వలేడు అన్నది ఉంటుంది. పాలిటీలో మనం నేర్చుకుంటాం. మిగతా అన్ని పార్డనింగ్ పవర్స్ ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి 2 కూడా ఉంటాయి. సరే. ఫస్ట్ ఎన్ని పార్డనింగ్ పవర్స్ ఉంటాయి? నంబర్ ఈస్ ఇంపార్టెంట్ 5. 5 పార్డనింగ్ పవర్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే పార్డన్. అదేంటి పార్డన్ పేరులో ఉంది ఫస్ట్‌దే. పార్డన్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ పార్డనింగ్ పవర్. సో, పార్డన్ మీన్స్ అబ్సాల్వ్ కంప్లీట్‌లీ ఫ్రమ్ క్రైమ్. అబ్సాల్వ్ అంటే ఇందాకే నేర్చుకున్నావు. ఏమని నేర్చుకున్నావు? అబ్సాల్వ్ మీన్స్ ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ అని ఇందాకే నేర్చుకున్నావుగా. ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్, ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. సాల్వ్ అయిపోయింది అని నేర్చుకున్నావు ఇందాకే. ఓకే. సో, పార్డన్ మీన్స్ అబ్సాల్వ్ కంప్లీట్‌లీ. యాక్చువల్లీ ఆ పర్సన్ జైల్‌లో ఉన్నాడు. పాపం శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. కంప్లీట్‌గా సరే ఇంటికెళ్ళిపో, బ్రతికేయి అని అనడం. కంప్లీట్‌గా పంపించేయడం. అంటే ఏ కండిషన్ మీద అతన్ని పంపించకుండా కంప్లీట్‌గా అసలు జైలు నుంచి కంప్లీట్‌గా పంపించేయడాన్ని పార్డన్ అని అంటారు. దట్ ఈస్ పార్డన్. సో, పార్డన్ మీన్స్ కంప్లీట్‌లీ అబ్సాల్వ్. Next, second one is commutation. Commutation. Here you have a word called mutation. Mutation అన్న వర్డ్ ఎక్కడ విన్నారు? కోవిడ్ టైమ్‌లో వినుంటాం మనం. కోవిడ్ మ్యుటేషన్ చెందింది, మ్యుటేషన్ చెందింది అని. మ్యుటేషన్ చెందడం అంటే ఏంటి? కోవిడ్ అంటే రూపాంతరం చెందింది. కోవిడ్ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి చేంజ్ అయింది. అంటే కొంచెం పవర్‌ఫుల్ అయ్యింది. ఓకే. 10 స్పైక్స్ ఉన్నది ఇంకా కొన్ని డెవలప్ చేసుకొని చాలా డేంజరస్‌గా తయారయింది. దాని యొక్క రూపం చేంజ్ చేసుకుంది అని చెప్పి మనం వినుంటాము. సో, మ్యుటేషన్ అంటే చేంజ్ ఇన్ ద ఫార్మ్. మరి ఇక్కడేంటి ఈ పార్డనింగ్ పవర్స్‌లో ఏంటి చూడండి. ఇక్కడ కూడా అంతే మ్యుటేషన్ మీన్స్ చేంజ్. అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏమిచ్చాడు ఫస్ట్ డెత్ సెంటెన్స్ ఉరిశిక్ష చేశాడు. సో, వీడేం చేశాడు 10 రోజుల్లో నాకు ఉరిశిక్ష. ఏం చేద్దాము? సరే పార్డనింగ్ పవర్స్ ఉన్నాయిగా. నేను ప్రెసిడెంట్‌కి లెటర్ రాసుకుంటాను. ఫిల్ చేసుకుంటా. నన్నొదిలేయండి. నన్ను క్షమించేసేయండి అని. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? మరీ డెత్ సెంటెన్స్ నుంచి ఇంటికి ఎవరు పంపించరు. సో, ఏం చేస్తాడు ప్రెసిడెంట్ కొంచెం కనికరించి, సరే చంపేయం కానీ బ్రతికున్నన్నాళ్ళు జైల్‌లో ఉండు. చంపం. కానీ నువ్వు బ్రతికేసేయి అలాగే జైల్‌లో. అంటే లైఫ్ ఇంప్రిజన్‌మెంట్‌కి చేంజ్ చేయడాన్ని లైఫ్ ఇంప్రిజన్‌మెంట్. అంటే బ్రతికున్నన్నాళ్ళు జైల్లోనే ఉండడాన్ని లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ అని అంటారు. సో, డెత్ సెంటెన్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్‌కి చేంజ్ చేయడాన్ని కమ్యూటేషన్ అని అంటారు. యాక్చువల్‌గా ఫస్ట్ పనిష్మెంట్ ఏంటి? డెత్ సెంటెన్స్. తర్వాత దీన్ని ఎలా చేంజ్ చేశారు? లైఫ్ ఇంప్రిజన్‌మెంట్‌కి చేంజ్ చేశారు. అంటే ఇక్కడ టైప్ ఆఫ్ ద పనిష్మెంట్ అనేది చేంజ్ అయిందా లేదా? యెస్. సో, చేంజింగ్ ద టైప్ ఆఫ్ పనిష్మెంట్ గివెన్ టు ద గిల్టీ ఇంటూ ఎ లెస్ హార్ష్ వన్ ఈస్ కాల్డ్ కమ్యూటేషన్. అర్థమైతుంది కదా! కమ్యూటేషన్‌లో చేంజ్ ఇన్ ద పనిష్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తది. అంటే ఒక పనిష్మెంట్ నుంచి మరొక పనిష్మెంట్‌లోకి చేంజ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కమ్యూటేషన్. నెక్స్ట్ రెమిషన్. రెమిషన్ అంటే ఏమిటి? రెమిషన్ అంటే ఇక్కడ చేంజ్ పనిష్మెంట్ అనేది చేంజ్ కాదు. కానీ తీవ్రత అనేది తగ్గుతుంది. అంటే వాడు యాక్చువల్‌గా వాడికి 20 ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ ఇచ్చేది పాపం వాడు 20 ఇయర్స్ ఇందులో ఉండాలా? అలా అని చెప్పి ప్రెసిడెంట్‌కి ఓ లెటర్ రాస్తాడన్నమాట. సో, 20 ఇయర్స్ కాదులే గాని ఒక 10 ఇయర్స్ ఉండు అని చెప్పి క్షమాభిక్ష పెడతాడు. సో, 20 నుంచి 10 ఇయర్స్‌కి మార్చడాన్ని అంటే ఇక్కడ ఏం చేస్తాడు డిగ్రీ లేదా క్వాంటమ్ ఆఫ్ ద పనిష్మెంట్ ఈస్ రెడ్యూస్డ్ వితౌట్ చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్. నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ అనేది చేంజ్ కాలేదు. ఇంప్రిజన్మెంటే. కాకపోతే క్వాంటమ్ ఆర్ డిగ్రీ అనేది తగ్గింది. దట్ ఈస్ కాల్డ్ రెమిషన్. అర్థమవుతుంది కదా! సో, రెమిషన్ అంటే ఏంటి? తీవ్రతని తగ్గించడం. నెక్స్ట్ ఈస్ రెస్పైట్. రెస్పైట్ అంటే ఏంటంటే కొన్ని స్పెషల్ కండిషన్స్‌లో రిలీఫ్ ఇవ్వడం. అంటే స్పెషల్ కండిషన్స్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ గాని లేదా ఏదైనా మెంటల్ ఇష్యూస్, మెంటల్ కండిషన్స్ హెల్త్ పాడవ్వడం, హెల్త్ బాలేకపోవడం ఇలాంటి సిట్యుయేషన్స్‌లో క్వాంటమ్ ఆఫ్ ద పనిష్మెంట్‌ని రెడ్యూస్ చేయడమో లేదా డిగ్రీ ఆఫ్ ద పనిష్మెంట్‌ని తగ్గించడం అనేది జరుగుతది. సో, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని అంటే చూడండి రెస్పైట్‌లో ఎస్‌పీ ఉందా లేదా? ఎస్‌పీ స్పెషల్‌ని ఎట్లా రాస్తాం? ఇలా రాస్తాం గదా! స్పెషల్ అని రాస్తాం. అంటే స్పెషల్ కండిషన్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ వర్డ్ చూడగానే నీకు ఇది గుర్తు రావాలి. స్పెషల్ కండిషన్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఇవి చాలా రేర్‌గా స్పెషల్‌గా జరుగుతూ ఉంటాయి. అట్లా గుర్తుపెట్టుకోండి. సో, రెస్పైట్ అంటే ఆన్ స్పెషల్ కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ అండ్ మెంటల్ కండిషన్. ఫిఫ్త్ ఏంటి? ఫిఫ్త్ పార్డనింగ్ పవర్ రిప్రీవ్. రిప్రీవ్ అంటే ఇట్ ఈస్ ఎ టెంపరరీ స్టే. స్టే ఇవ్వడం. కానీ అది పర్మనెంట్ కాదు. కేవలం టెంపరరీ మాత్రమే. ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ పార్డనింగ్. పార్డనింగ్ ఇవ్వాలా లేదా? ఇది జనరల్‌గా మనం ఎప్పుడు చూస్తూ ఉంటామంటే ఫైనల్ వర్డిక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి డెత్ సెంటెన్స్ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేసారు. సో, డెత్ సెంటెన్స్ వర్డిక్ట్ ఇచ్చిన రోజు ప్లస్ అది అమలు పరిచిన రోజుకి మధ్యలో మనకొక టైమ్ పీరియడ్ ఉంటదనమాట. ఆ టైమ్ పీరియడ్‌లో ఏదైనా జరగొచ్చు. ఓకే. సో, ఆ టైమ్ పీరియడ్‌లో సపోజ్ మళ్ళీ ఇంకేమన్నా జరిగాయనుకున్నప్పుడు
స్టే ఇస్తాడు. టెంపరరీ స్టే. ఎగ్జాంపుల్ దట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. స్టే అనేది నంబర్ ఆఫ్ కేసెస్‌లో రావచ్చు. సో, స్టే ఫర్ టెంపరరీ ఇట్ ఈస్ అ టెంపరరీ స్టే. గుర్తుపెట్టుకోండి రిప్రీవ్ అనేది ఒక టెంపరరీ స్టే ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ పార్డనింగ్. జస్ట్ టెంపరరీ స్టే అని గుర్తుపెట్టుకోండి. మీకు కేవలం ఆ వర్డ్ మాత్రమే ఇస్తాడు. టెంపరరీ స్టే అంటే ఏంటి అని అడుగుతాడు. రిప్రీవ్ చాలా సార్లు అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో, పార్డనింగ్ పవర్స్ అనేది ఏ ఆర్టికల్‌కి సంబంధించింది? ఆర్టికల్ 72. ఎవరికి ఉంటుంది పార్డనింగ్ పవర్స్? ప్రెసిడెంట్‌కి ఉంటాయి. ప్రెసిడెంట్‌కి మాత్రమే ఈ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఆర్టికల్ 72. ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్‌కి ఉండే పవర్స్‌ని పార్డనింగ్ పవర్స్ అని అంటారు. దేర్ ఈస్ మైన్యూట్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ మీరు పాలిటీలో నేర్చుకోవాలి. ఈ 5 పార్డనింగ్ పవర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వర్డ్ పరోల్. పరోల్ అన్న వర్డ్ కూడా ఇంపార్టెంటే. పరోల్ అనేది ఏమిటి? పరోల్ అంటే ఇది కూడా జైలు నుంచి పంపించేయడమే. కానీ పరోల్ అనేది ప్రెసిడెంట్ చెయ్యడు. ఓకే. ప్రెసిడెంట్ కాదు. అంటే దిస్ పరోల్ విల్ నాట్ కమ్ అండర్ పార్డనింగ్ పవర్స్. పరోల్‌కి, ప్రెసిడెంట్‌కి సంబంధం లేదు. మరి ఎవరు పరోల్ చేస్తారు అంటే జైల్ అథారిటీస్ లేదా పోలీస్ వీళ్ళు, వీళ్ళు పంపించేస్తారు జైలు నుంచి వెళ్ళిపో అని. ఎందుకు అంటే గుడ్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏదో తప్పు చేసి జైలుకొచ్చాడు. జైలుకొచ్చిన తర్వాత వాడు మంచిగా మారిపోతాడనమాట. వాడి బిహేవియర్ చూసి కొన్ని రోజులు ఇంటికెళ్ళేసి వస్తానంటే చలో ఒప్పేసుకుంటారు. అంటే గుడ్ బిహేవియర్ ఉండడం చూసి అతనికి టెంపరరీగా రిలీజ్ చేయడం లేదా కండిషనల్ రిలీజ్ చేయడాన్ని దాన్ని పరోల్ అని అంటారు. పరోల్ అనేది పార్డనింగ్ పవర్స్‌లో రాదు. ప్రెసిడెంట్‌కి సంబంధం లేదు. పరోల్ అనేది జైల్ అథారిటీస్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నౌ కమ్స్ టు మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ద వర్డ్స్ దట్ వి హావ్ లెర్న్డ్. మనం ఇప్పుడు ఏవైతే నేర్చుకున్నామో ఆ వర్డ్స్ అన్నిటిని కూడా ఎట్లా మ్యాప్ చేద్దాము? ఇది కదా మనకు కావాలి. ఈ మ్యాపింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా కూడా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. కానీ మనం నేర్చుకున్నదంతా జస్ట్ ఇలా మ్యాప్ చేయాలి. మ్యాప్ చేసినప్పుడు చూడండి అసలు ఎన్ని పదాలు నేర్చుకున్నామో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వర్డ్స్ నేర్చుకున్నాం. దీంట్లో ఇంకొన్ని పదాలొస్తాయి. కల్పబుల్ అన్న వర్డ్ వచ్చింది. ఓనర్స్ అన్న వర్డ్ వచ్చింది. దాదాపు 20 వర్డ్స్ నేర్చుకున్నాం ఈ మ్యాపింగ్ ద్వారా. ఈ మ్యాపింగ్ ఏంటో చూద్దామా ఒకసారి మళ్ళీ? అక్యూజ్ అంటే ఏమని చెప్పాను నేను? అక్యూజ్ అంటే బ్లేమ్ అని చెప్పాను. తను అక్యూజ్ చేశాడు. తర్వాత పోలీస్ వస్తాడనమాట ఇక్కడ. పోలీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. గిల్టీ అంటే ఏంటి? బ్లేమబుల్లా కాదా అని చూస్తాడు. సో, లేదు వాళ్ళు గిల్టీ కాదు అంటే వాళ్ళని ఎక్కడ పంపిస్తారు? ఇంటికి పంపిస్తారు. ఇంటికి. అంటే అక్విట్ అయ్యాడు. నౌ అక్విట్‌కి సినోనిమ్స్ ఏమని నేర్చుకున్నాం మనం ఇక్కడ? అబ్సాల్వ్, ఎగ్జానరేట్, ఎక్స్‌కల్పేట్, విండికేట్. అబ్సాల్వ్‌ని ఎట్లా గుర్తుపెట్టుకున్నావు? అక్విట్‌ని ఎట్లా గుర్తుపెట్టుకున్నావు ఇంతకి? ఫస్ట్ క్విట్ అయ్యాడు. క్విట్ ఫ్రమ్ బ్లేమ్. సాల్వ్ అయింది. ఎగ్జానరేట్‌ని ఇక్కడ నువ్వు ఓనర్ అంటే బర్డెన్ లేదా రెస్పాన్సిబిలిటీ అని నేర్చుకున్నావు. దాని నుంచి ఓనర్స్ అన్న వర్డ్ నేర్చుకున్నావు. ఇది కూడా ఇంపార్టెంటే. ఎగ్జానరేట్ అంటే ఎక్స్ మీన్స్ ఔట్, ఓనర్ అంటే బర్డెన్. సో, ఫ్రమ్ బ్లేమ్. ఎక్స్‌కల్పేట్ ఇక్కడ నువ్వు ఏ రూట్ వర్డ్‌ని నేర్చుకున్నావు అంటే కల్ప్ అన్న రూట్ వర్డ్‌ని నేర్చుకున్నావు. కల్ప్ అంటే బ్లేమ్, కల్పబుల్, కల్ప్రిట్ నేర్చుకున్నావు. సో, ఎక్స్‌కల్పేట్ అంటే ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. నెక్స్ట్ విండికేట్‌ని ఎట్లా గుర్తుపెట్టుకున్నాం? విన్ ద కేస్ అని గుర్తుపెట్టుకున్నాం. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. ఇది వీటికేమవుతాయి ఈ పదాలు, ఈ వర్డ్‌కి ఏమవుతాయి? యాంటోనిమ్స్ అవుతాయి. ఓకే. ఇదేమో వీడు ఇంటికెళ్ళిపోయాడు. వీడిప్పుడు జైలుకెళ్తున్నాడు. ఎవరు? కన్విక్ట్ అయ్యాడు. నౌ సో, జైలుకెళ్ళాడు. ఈ జైలుకెళ్ళిన వాళ్ళని ఏమంటారు అంటే పర్పిట్రేటర్స్ అంటారు. లేదా కల్ప్రిట్స్ అని అంటారు. కల్ప్రిట్స్, పర్పిట్రేటర్స్ ఆల్ 3 ఆర్ సేమ్. నెక్స్ట్ ఈ జైలుకెళ్ళడాన్ని ఏమంటారు అంటే ఇన్‌కార్సరేషన్. ఎట్లా గుర్తుపెట్టుకోమని చెప్పాను. జీప్, పోలీస్ జీప్ అని గుర్తుపెట్టుకోమన్నాను. అండ్ ఇక్కడ క్రాస్ మార్క్ ఉంది. అంటే ఈ వర్డ్‌తో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పడానికి. ఇన్‌కార్సరేషన్ మీన్స్ ఇంప్రిజన్‌మెంట్. ఇన్‌సినరేషన్ అంటే బర్నింగ్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్. నెక్స్ట్ వీడు జైలుకెళ్ళాడు పాపం. జైల్‌లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజు పార్డనింగ్ పవర్స్ గురించి తెలిసింది. అయ్యో! నేనెందుకు ఈ పార్డనింగ్ పవర్స్‌కి అప్లై చేయకూడదు? సరే అని చెప్పి అప్పీల్ చేసుకుంటాడు. ఎన్ని రకాలుగా పార్డనింగ్ పవర్స్ అప్పీల్ చేసుకోవచ్చు అంటే 5 విధాలు. 1 పార్డన్. పార్డన్ అంటే ఏంటి? కంప్లీట్‌లీ అబ్సాల్వ్. నెక్స్ట్‌ది కమ్యూటేషన్. అంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ద పనిష్మెంట్ అనేది జరుగుతది. డెత్ సెంటెన్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్. రెమిషన్ అంటే ఏంటి? నో చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ బట్ క్వాంటమ్ ఆఫ్ ద పనిష్మెంట్ ఈస్ చేంజ్డ్. అంటే 20 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్. ఎట్లా రాసుకుంటారో చూడండి. ఆహ్, పార్డన్ మీన్స్ కంప్లీట్‌లీ అబ్సాల్వ్ అని రాసుకోవాలి. ఇదే మైండ్ మ్యాప్ సరిపోతది మీకు. కంప్లీట్‌లీ అబ్సాల్వ్ అని రాసుకోవాలి. నెక్స్ట్
మ్యూటేషన్ కదా! డెత్ సెంటెన్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్. రెమిషన్ అంటే ఏంటి? 20 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్‌కి తగ్గించడాన్ని రెమిషన్ అని అంటారు. రెస్పైట్ అంటే ఏమిటి? స్పెషల్ కండిషన్స్. స్పెషల్ కండిషన్స్ లైక్ వాట్? ప్రెగ్నెన్సీ, మెంటల్ డిజార్డర్స్ అలాంటివుంటాయి. రిప్రీవ్ అంటే ఏమని చెప్పాను? టెంపరరీ స్టే. టెంపరరీ. వాట్ ఈస్ పరోల్? పరోల్ అంటే ఇట్ ఈస్ టెంపరరీ రిలీఫ్ లేదా కండిషనల్ రిలీఫ్ గివెన్ బై జైల్ అథారిటీస్ బట్ నాట్ ప్రెసిడెంట్. పార్డనింగ్ పవర్స్ అనేవి ప్రెసిడెంట్‌కి సంబంధించింది. పరోల్ అనేది జైల్ అథారిటీస్‌కి సంబంధించింది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ మ్యాపింగ్. ఈ మైండ్ మ్యాపింగ్ గనక నేర్చుకుంటే 20 వర్డ్స్, 20 వర్డ్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ మైండ్ మ్యాపింగ్‌లో ఉన్న ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంటే. ఈ మైండ్ మ్యాపింగ్‌లో ఉన్న వర్డ్ లేకుండా న్యూస్ పేపర్ ఉండదు. ఎందుకు? రోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. రోజు నేరాలు జరుగుతాయి. రోజు ఘోరాలు జరుగుతాయి. సో, ఇవే కదా వర్డ్స్ దానికి సంబంధించినవి. సో, ఖచ్చితంగా న్యూస్ పేపర్‌లో ఈ వర్డ్స్ అనేవి ఉంటాయి. నౌ ఈ మైండ్ మ్యాపింగ్‌లో మీరు కేవలం వర్డ్సే నేర్చుకోలేదు. ఇక్కడ మీరు ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకున్నారు. చూడండి. అక్యూజ్‌కి ఆఫ్ వచ్చింది. గిల్టీకి కూడా ఆఫే వస్తది. అక్విట్‌కి కూడా ఆఫే వస్తది. కన్విక్ట్‌కి కూడా ఆఫే వస్తది. అన్నిటికి ఆఫే వచ్చింది. సో మచ్ డిఫరెన్స్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. అన్నిటికి ఆఫే వచ్చింది. గుర్తుపెట్టుకోండి. మన మోస్ట్‌లీ ఇవే అడుగుతూ ఉంటాడు. ఓకే. అక్యూజ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, కన్విక్ట్ ఆఫ్, అక్విట్ ఆఫ్. చార్జ్. చార్జ్‌కి ఆఫ్ రాదు. చార్జ్‌కి విత్ వస్తది. ఇది మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్‌లో నేర్చుకుంటాం. ఇప్పుడు ఇంకో క్వెషన్ అడుగుతాను. క్విట్ ఆఫ్ అని అన్నాను కాబట్టి అక్విట్ అనేది వర్బ్ అవుతదా? నౌన్ అవుతదా? అంటే వర్బ్ అవుతుంది. ఓకే. సో, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎక్విట్? వర్బ్. నెక్స్ట్ కన్విక్ట్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమిటి అంటే వర్బ్ అవ్వచ్చు, నౌన్ కూడా అవ్వచ్చు. అంటే ఒక పర్సన్‌ని బ్లేమ్ నుంచి బయటికి పంపించాడు అని అంటే ఏమంటాము? అక్విక్టెడ్ ఆఫ్ అని అంటూ ఉంటాం. జైలుకి పంపించడాన్ని ఏమంటారు? కన్విక్టెడ్ ఆఫ్ అని అంటారు. అయితే ఇప్పుడు క్వెషన్ ఏందంటే ఆహ్, జైలుకి వెళ్ళిన పర్సన్‌ని ఏమంటారు అంటే కన్విక్ట్ అంటారు. ఇందాక మనం ఎగ్జాంపుల్‌లో చూసాం 4 కన్విక్ట్స్ అని చదివాం ఇందాక. సో, ఆ పర్సన్‌ని కన్విక్ట్ అని అంటాడు. అలా వెళ్ళడం అంటే జైలుకెళ్ళడాన్ని కూడా కన్విక్టెడ్ ఆఫ్ అని అంటూ ఉంటాం. సో, వర్బ్ అదే, నౌన్ కూడా అదే అవుతది. కానీ ఇక్కడ చూడండి, ఇంటికి వెళ్ళే క్రమాన్ని అక్విట్ అని అంటాము. కానీ అలా ఇంటికి వెళ్ళిన పర్సన్‌ని మాత్రం అక్విటల్ అని అంటారు. ఓకే. ఈఏఎల్ అని వస్తది. గుర్తుపెట్టుకోండి. సో, అక్విటల్ ఈజ్ నౌన్, అక్విట్ ఈజ్ వర్బ్. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మైండ్ మ్యాపింగ్ చూసారు కదా! ఇలా మైండ్ మ్యాప్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, ఎట్లా చేయగలుగుతాం మేడం అసలు ఈ మైండ్ మ్యాప్స్ అనేవి? ఇనీషియల్ స్టేజెస్‌లో మైండ్ మ్యాప్స్‌కి వెళ్ళొద్దు. మైండ్ మ్యాప్స్ ఎప్పుడు వెళ్ళాలి అనంటే, మొత్తం వొకాబులరీ నేర్చుకున్న తర్వాత రివిజన్ చేస్తాం కదా! అప్పుడు మ్యాపింగ్ ఐడియాస్ వస్తాయి. రివిజన్ చేసేటప్పుడు అరే! ఈ పదాలన్నీ ఒక థీమ్‌కి చెందినవే గదా! దీన్ని మనం ఎందుకు మ్యాపింగ్ చేయకూడదన్న థాట్ మనకి చివర్లో వస్తది. అంతేగాని ముందు మ్యాపింగ్ చేద్దాము అని సాహసాలు చేయొద్దు. అవి నాకొదిలేయండి. మైండ్ మ్యాప్స్ నేను నేర్పిస్తా. కేవలం మీరు క్లాసెస్ విని నోట్ డౌన్ చేసుకొని రివిజన్ చేసుకోవడమే మీ పని. అర్థమవుతుంది గదా! సో, రైట్. సో, ఈ సెషన్‌లో వొకాబులరీని ఎలా చదవాలనేది డిస్కస్ చేశాను. అండ్ మైండ్ మ్యాపింగ్ ద్వారా పదాలను ఎలా నేర్చుకోవాలనేది కూడా డిస్కస్ చేశాను. నెక్స్ట్ సెషన్స్ నుంచి మనం వర్డ్ పవర్ మేడ్ ఈజీ అన్న బుక్‌ని స్టార్ట్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రాక్టీస్ సెషన్స్. ఇవన్నీ ఇలా నేర్చుకుంటే ఈజీగా వొకాబులరీని బిల్డ్ చేసుకోవచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థాంక్ యూ.